చేసి ఆఖరి పదాలు ఆశీర్వాదం 9:15 7:30 అయిందా? సరే సరే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా. ప్రభువునందు ప్రియులైన దేవుని పరిశుద్ధులారా, మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి బహుశ్రేష్టమైన నామమునందు ఏకీభవించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవదేవుడు గడిచిన కాలమంతా కాపాడి ఆయన రెక్కల నీడ కలిగించి ఈ ప్రత్యేకమైన సమయం వరకు నడిపించిన విధానమును బట్టి ప్రభువునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదే సమయంలో ఈ మంచి సమయాన్ని నాకు కలిగించి దేవుని మాటలు మీ ముందుంచడానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి మా ప్రియులు, ఆత్మీయులు, అభిషేక్తులు, దైవజనులు మరి రూబేనయ్య గారికి, అలాగే మా అక్కగారికి, కుటుంబానికి ప్రభు పేరట నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి గడిచిన సంవత్సర కాలంలోనే నేను మీ ముందుండాల్సింది ఇదే కూడికలో జరిగిన కొన్ని సంఘటనలు, వాటిని బట్టి దేవుని దాసుని మనస్సు నొప్పించి నేను ఆ సమయంలో పాల్గొనలేకుండా ఉండిపోతే దేవుడు మరలా మరి ఒకసారి ఇదే స్థలానికి రావడానికి త్రోవను సరళము చేశాడు అంటే దేవుని ప్రణాళిక ఎంత బలమైనదో మనకు స్పష్టమవుతూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, కనుక చాలా శ్రేష్టమైనటువంటి సమయం. నేను దాదాపు ఏ సమయంలో అయ్యగారికి ఫోన్ చేసినా ఆ సందర్భంలో ఆయన జరిగించిన పనిని దేవుని ఎదుట నా మనసునందున్న ఉద్దేశాన్ని తెలియచేయటానికి చేస్తాను. చాలా రేరుగా ఇలాంటి సేవకులను చూస్తాం మనం. ఇప్పుడున్న సేవా పరిచర్యల విధానంలో రాజీ పడి సేవ చేస్తున్న పరిస్థితులు ఎక్కువ కనబడతాయి. తప్పును ఖండించలేక, పాపమును స్పష్టంగా చెప్పలేక, ఇప్పుడు ప్రజలను కాపాడుకోవడంలోనే సమయాన్ని వెచ్చిస్తూ ఒక దైవికమైన రూపాన్ని సంఘానికి ఇవ్వలేని స్థితిలోనే ప్రస్తుత కాలంలో చాలా పరిచర్యలు జరుగుతున్నాయి. కానీ నేను చూచినంతలో, నాకు తెలిసినంతలో, నాకు పరిచయం ఉన్నంతలో మరి దైవజనులు రూబేనయ్య గారు, నేను మావయ్య గారని చాలా ప్రేమగా పిలుచుకుంటాను, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యథార్థత, దేవుని ఎదుట తాను కలిగి ఉన్న ప్రత్యేకత, ఏ ప్రజలనైతే నడిపిస్తున్నారో, ఏ ఆత్మలనైతే కాస్తున్నారో, ఆ ప్రతి ముఖం మీద అదే స్వరూపాన్ని చూడాలనుకునే మంచి కాంక్ష కలిగిన దైవజనులు ఆయన. స్తోత్రం. ఏమైనా దేవుని ఎదుట దేవుడు కోరుకున్న స్వరూపానికి సంఘాన్ని తేవాలనేటటువంటి గొప్ప తపన. 100 మంది కావాలి, 1000 మంది కావాలి అనే ఆరాటం లేదు. ఉన్న 10 మందినైనా లేదు. నేను ప్రభు దగ్గరికి చేరేటప్పటికి నా దగ్గర ఒక్క విశ్వాసే మిగిలితే ఆ విశ్వాసినే దేవునికి నచ్చే విధంగా చూపిస్తే చాలల్లుడు అని అనేక మార్లు నాతో అన్న సందర్భాలు ఉన్నాయి. యథార్థంగా ప్రతి మనిషిని మొహమాటానికో లేకపోతే అభిమానానికో ఒక మాట ఆ మనిషి ముఖాన్ని ఒక పొగడతలాగా విసిరేసి వాడిని కాస్త హెచ్చించి ఘనపరచాలి, వాళ్ళ యుద్ధం నుండి ఏదో లబ్ధి పొందాలి, ఇట్లాంటి తలంపులేవి ఆయన మనసు నుండవు. ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొడతాడు. గతంలో నేను అక్కడ స్టేషన్ దగ్గర చర్చ్కి వచ్చాను. నా పిల్లలతో వచ్చినట్టున్నాను.
సాధారణంగా ప్రసంగం చేయడానికి ఒక స్పీకర్ వస్తే ఆయనతో వచ్చిన వాళ్ళని కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ గబుక్కుని ఏదైనా మాట అనటానికైనా ఏదైనా కాస్త సంకోచిస్తాం. ఎక్కడైనా ఇంకెవరైనా ప్రార్థన చేయండి మావయ్య అని చెప్పి మేము నిలబడ్డాం. మేము వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేయమన్నాం. నా కూతురుని చూసి ముందు మీరు నెత్తి మీద ముసుగేసుకున్న తర్వాత చూద్దాం అన్నాడు. స్తోత్రం. వాళ్ళకి ఈ రోజుకి గుర్తుంది అది. తాతయ్య గారి దగ్గరికి వెళ్తే అడుగుతాడు, మా ఊరి విశ్వాసుల్ని ప్రార్థనకి రమ్మని ఇక్కడికి రమ్మని చెప్పడానికి నా భార్య మొట్టమొదటిగా గుర్తు చేసిన విషయం ఏంటంటే, రూబేనయ్య గారి దగ్గరికి వెళ్తే తెల్ల బట్టలతో వెళ్ళాలంటది. కానీ రంగు బట్టలతో వచ్చింది, మార్చుకునే టైం లేదు ఆవిడికి. స్తోత్రం. అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన కొరకు నేను చెప్పడం వల్ల నాకు వచ్చేదేవి లేదు. నేను ఆయన గురించి చెప్పినా చెప్పకపోయినా నేను ఆయన కన్నుండే, ఆయన నాకు మావయ్య గారే, మా అక్కే. కాకపోతే కొన్ని సందర్భాలలో దేవుడు మన ముందుంచిన కొన్ని విషయాలను వాటిని మనము ఘనపరచలేకపోతే అది దేవుని ఎదుట మనము జరిగించే పాపాలలో మొదటిదవుతుంది. స్తోత్రం. సో నాకు ఆ సేవ ఇష్టం, ఆయన ప్రవర్తన ఇష్టం, ఆయన యథార్థత ఇష్టం. దాని కొరకే నేను లాస్ట్ ఇయర్ కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఇక్కడ రావడానికి. దాన్ని ఏదో చెప్పి ఒప్పించాలనే ఉద్దేశం అయితే లేదు. బట్ ఈ సంవత్సరం కూడా నేను వస్తున్నాను, మచిలీపట్నం దగ్గరలోకి వచ్చాను, కారు ఎలా పడితే అలా తిరిగిపోతుంది. ఇక నిద్ర కళ్ళ నిండా ఉంది. దాదాపు 15 రోజులుగా నేను కంటిన్యూషన్గా ప్రేయర్స్కి వెళుతూ ఉన్నాను. ఇక కారు తిరిగిపోతుంది. ఈ కారులోనేమో ఇంచుమించు 6 ఆడపిల్లలు. ఎలాగ వెళ్ళాలని చెప్పి అక్కడ అప్పటికప్పుడు ఇంకో సేవకుడికి ఫోన్ చేసి, నాన్న ఒక్క అర్ధగంట నేను మీ దగ్గర రెస్ట్ తీసుకుని వెళ్తానంటే, అన్నా దానికేం భాగ్యం, మీరు అర్జెంటుగా రండి అన్నారు. నేను ఆ త్రోవ ప్రక్కనే ఒక చర్చి ఉంటే ఆ చర్చిలోకి వెళ్ళి కాసేపు అలాగా విశ్రాంతి తీసుకుని మరల వెంటనే బయలుదేరటం జరిగింది. స్తోత్రం. ఎందుకు అవి జ్ఞాపకం చేస్తానంటే, సేవకుని సేవ ఎంత యథార్థమైందో మన కళ్ళ ముందుకు వస్తుంది. ఆ ఆటంకాలు మనకు రుజువు చేస్తాయి. ఆయన సామాన్యుడు కదా, ఆయన బలవంతుడు. ఆ పని బలమైనది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అందులో నాకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. స్తోత్రం. సో అలాంటి మంచి మనస్సు కలిగిన యథార్థత కలిగిన దంపతులు ఈ సేవను జరిగించటం దేవుడు మనకిచ్చిన కృప. వారి కొరకు మరింతగా మీరు ప్రార్థన చేయాలి, మరింతగా వారిని వెంబడించాలి. ఈ సేవ రాబో దినములకు మరింత శక్తివంతమవునుగాక. వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు వ్రాయబడిన పత్రిక 7వ అధ్యాయము 24వ లేఖన భాగాన్ని చదువుదాం. 7వ అధ్యాయంలో 24వ వాక్యం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. చాలు. యేసు ప్రభువారు శరీరధారిగా భూమిని దర్శించడము వెనక ఓ సామాన్య మానవునిగా శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీద అడుగు పెట్టడము వెనక 7 ప్రత్యేకమైన కారణాలు చెప్తోంది వాక్యం. స్తోత్రం. 7 ప్రత్యేకమైన కారణాలు. ఈ కారణాలను మరో భాషలో పలకాల్సి వస్తే 7 ప్రత్యక్షతలు ఇచ్చింది వాక్యం. ఎందుకు ఆయన సామాన్య మానవుని వలె శరీరాన్ని ధరించుకున్నాడు? ఎందుకు ఆయన భూమికి దిగి రావాల్సి వచ్చింది? సాధారణంగా ఏ మతంలోనైనా వారి విశ్వాసాలను పరిగణలోనికి తీసుకుంటే ప్రతి మతంలో నమ్మే 3 విషయాలు ఉంటాయి. ఒకటి, స్వర్గము పైనుంది, నరకము క్రింద ఉంది, మధ్యలో మనమున్నాం. అన్ని మతాల్లో ఉంటుంది ఇది, అందరి విశ్వాసాల్లో ఉంటుంది. వాటిని సూక్ష్మంగా ముల్లోకాలు అని పిలిచారు. స్తోత్రం. అంటే 3 లోకాలు: పరలోకము, భూలోకము, పాతాళ లోకము. లోకము అని పిలిచారు అంటే జీవించువారు ఉండాలి అక్కడ. స్తోత్రం. లోకము అనాలంటే
జీవించేవారు ఉండాలి. బ్రతికిన వారినే లోకం అని లోకం అంటే ఇదేదో చెట్లో పుట్టలో రాళ్ళో రప్పలో కాదు, ప్రజలు, మనుష్యులు లేదా జీవించువారు. ఇప్పుడు పరలోకము, భూలోకము, పాతాళ లోకము అంటే ఈ 3 ప్రాంతాలలో కూడా జీవించు వారిని మనం చూడొచ్చు. పరలోకంలో చూస్తే శరీరాలు లేకుండా మహిమ దేహములు కలిగిన వారై ఆత్మలుగా సంచరిస్తూ దేవునిని ఆరాధిస్తున్న దూతలను మనం అక్కడ గమనించవచ్చు. భూలోకాన్ని చూస్తే విస్తరించబడిన మానవ జాతి, అనేక రకాలు, అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు, అనేక దేశాలు. ఇది భూలోకంగా మనకు కనబడుతుంది. ఇక్కడ జీవించువారు కలరు. 3వది పాతాళ లోకం. అక్కడ కూడా జీవిస్తున్న వారు ఉన్నారు. వారెవరు అంటే మృతులై బ్రతికిన వారు. స్తోత్రం. అనగా తమ శరీరములను, వ్యయ ప్రయాసలను ఈ భూమిని వదిలిపెట్టి ఆత్మలుగా క్రిందకు దిగిపోయిన ప్రజలు. ఇంకా అక్కడ కూడా దేవదూతలు ఉన్నట్టు వాక్యం చెప్తోంది. పాపము చేయబడిన దూతలు పరలోకం నుండి త్రోయబడి పాతాళమందు కటిక చీకటి బిలమనందు భద్రపరచబడ్డారు, తీర్పు కొరకను వ్రాయబడింది. సో ఇలా చూస్తే లోకము అంటే జీవించువారు కలిగిన ప్రాంతము. ఈ 3 లోకాల అనుభవాలలో ప్రతి మతంలో కూడా, ప్రతి దేశంలోనూ, ఏ భాష మాట్లాడే వారిలోనైనా ఈ 3 గూర్చినటువంటి ఆలోచన ఖచ్చితంగా కలిగి ఉంటుంది. స్తోత్రం. దానిని బట్టి చూస్తే పరలోకం అనేది పైనున్నప్పుడు దేవుడు కూడా పరలోకవాసి గనుక ఆయన దిగి వచ్చాడు అనే పదాన్ని నేను ఉపయోగించాను. ఆయన దిగి వచ్చాడు అంటే పైనుండేవాడు. ఆయన పైనుండి క్రిందకు దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే దానికి 7 కారణాలు ప్రత్యేకంగా వాక్యం బోధిస్తోంది. ఈ 7లో మనము చదివిన మూలవాక్యం ఒక ప్రత్యేక కారణం. మీరు ఈ ప్రపంచంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న అనేక మందిని మీరు చూస్తారు. యేసు ప్రభువును కూడా ఈ ప్రపంచం కొందరు దేవుడుగాను, కొందరు దేవుడు కాదన్నట్టుగాను అందరూ మాట్లాడతారు. కానీ మీరు చూస్తే యేసు క్రీస్తుని ఉపయోగించేటప్పుడు యేసు క్రీస్తు పేరు చెప్పినా, యేసు క్రీస్తును గురించి మాట్లాడవలసి వచ్చినా ఖచ్చితంగా ఆయన జన్మ ప్రస్తావన లేకుండా ఆయన గురించి ఎవడు మాట్లాడలేడు. స్తోత్రం. ఏమిటా జన్మ ప్రస్తావన అంటే, యేసు ప్రభువు అంటే కన్య గర్భం నుండి వచ్చాడు, ప్రధానము చేయబడి పురుషుని సహాయము లేకుండానే కన్యకగా మిగిలిన ఓ స్త్రీ గర్భం నుండి వచ్చాడనేటటువంటి విషయాన్ని అందరికీ తెలిసిన సత్యంగా మాట్లాడతారు. ఇంతకీ ఎందుకు వచ్చారు ఆయన? యేసు ప్రభు భూమికి రావడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అసలు ఆయనే స్వయంగా భూమి మీద అడుగు పెడితే జరగవలసిన పనులేమిటో మనకి లేఖన భాగంలో స్పష్టంగా ఉన్నాయి. దానికంటే ముందు ఈ గ్రంథాన్ని, గ్రంథకర్తను కూడా మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా. రోమా పత్రిక పాఠానికి ప్రారంభ పుస్తకంగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము 7 భాగాలుగా ఉంది. చెప్పండి ఎన్ని? అకాయ్ తలకైడు చెప్పాల. ఎన్ని? 7 భాగాలు. ఇందులో మొదటి భాగము ధర్మశాస్త్రం. ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ధర్మశాస్త్రమని, మోషే పుస్తకాలని, పంచకాండములని మనం పిలుస్తాం. ఇది మొదటి భాగం. ఈ పరిశుద్ధ గ్రంథానికి 2వ భాగము చరిత్ర. రాజులను గూర్చి, న్యాయాధిపతులను గూర్చి, యాజకులను గూర్చి, యుద్ధాలను గూర్చి, ఇశ్రాయేలు గెలుపు ఓటములను గూర్చి, కనాను
యొక్క స్వాధీనము తరువాత జరిగినటువంటి అనేక అంశములను గురించి మాట్లాడుతున్న చరిత్ర. ఏ రాజులు దేవుని ప్రజల మీద దండెత్తారు, ఏ రాజులు గెలిచారు, ఏ రాజులు ఓడిపోయారు, ఏ రాజులు ఎంతెంత కాలము పరిపాలించారు ఇత్యాది చరిత్రలన్నీ కూడా చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడతాయి. ఈ పుస్తకాలు యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం వరకు మీకు కనబడతాయి. స్తోత్రం. అదంతా చరిత్రే. చరిత్ర తెలియాలి మనకు. చరిత్ర అంటే జరిగి దాచబడిన ఒక యథార్థ సంఘటన. మనము చూడకమనుపు, మనము వినకమనుపు, మనకు తెలియకమనుపు జరిగిపోయి చరిత్ర పుటల్లో నిక్షిప్తపరచబడి దాచబడినటువంటి యథార్థ సంఘటనల సమాహారమే చరిత్ర. అది మనకు తెలియాల. దేవుడు తన సైన్యాన్ని గెలిపించడానికి, దేవుడు తన ప్రజలను గెలిపించడానికి, అసలు ప్రజల యుద్ధాల రూపంలో దేవుని యొక్క సౌరత్వాన్ని బయలుపరచడానికి ఆయన జరిగించిన విధానాలేమిటో మనకు చెప్పేది చరిత్రే. స్తోత్ర. అందుకని ఖచ్చితంగా మనకు చరిత్ర మీద ఒక అవగాహన ఉండాలి. ఇక్కడ నాకు తెలుస్తోంది ఏంటంటే దాదాపు 75% మంది ప్రజలు చదివిన వారిగానే ఉన్నారు. దయచేసి మీరు బైబిల్ చదవండి. న్యూస్ పేపర్ చదివినా చదవకపోయినా వచ్చే నష్టం ఏం లేదు. మ్యాగజైన్ స్టోరీస్ చదివినా చదవకపోయినా వచ్చే నష్టమేమి చెప్పండి లేదు. కానీ పరిశుద్ధ గ్రంథం చదవకపోతే నువ్వు చాలా కోల్పోతావు. బైబిల్ చదివితే నువ్వు చాలా సంపాదించుకుంటావు. ఇది గొప్ప ధననిధి. చదివిన వాళ్ళందరికీ కావలసిన కృపలు, ఆశీర్వాదాలు, సమృద్ధి, ఆరోగ్యం, మేలు, అడిగిన ఈవులు అన్ని కుమ్మరిస్తుంది వాక్యం చదివే కొద్దీ. ఆయనను నేను ఎరిగింది ఇదే నరసాపురం గ్రామంలో, ఆయనను నేను తెలుసుకుంది ఇదే ప్రాంతంలో, అసలు ఆయనను గూర్చి అవగాహన పెంచుకుంది ఇదే ప్రాంతంలో. బైబిల్ మీద నాకు ఆసక్తి పెరిగింది ఇక్కడే. చదవాలి చదవాలి చదవాలి, చదివే కొద్దీ అర్థమవుతూనే ఉన్నాడు, చదివే కొద్దీ ఆయన బయలుపరచబడుతూనే ఉన్నాడు, చదివే కొద్దీ నన్ను రూపాంతరపరుస్తూనే ఉన్నాడు, చదివే కొద్దీ కక్కులు పెట్టబడి క్రొత్తదైన నురిపిడి మ్రానుల నన్ను మారుస్తూనే ఉన్నాడు. స్తోత్ర. స్టిల్ టుడే ఈ రాజు వరకు నేను వాక్యాన్ని చదువుతాను. రమారమి 18 సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని పరిపూర్ణంగా చదివిన అనుభవం ఉన్నా ఇంకా ఏమీ తెలియడంలే. ఇంకా చదవాలా, ఇంకా చదవాలా. చాలామంది బైబిల్కి అనుబంధంగా వచ్చిన పుస్తకాల మీద పెట్టినంత దృష్టి బైబిల్ మీద పెట్టరు. బైబిల్ కొరకు యూట్యూబ్ అని చెప్పింది, బైబిల్ కొరకు గూగుల్ అని చెప్పింది, బైబిల్ గురించి వాట్సాప్లో అయ్యే వస్తుంది, ఫేస్బుక్లో అయ్యే వస్తుంది, మన మొహమే అవుతుంది, వీటి మీదే ఉంటుంది మనది. కానీ నీకు తెలుసా బైబిల్ గురించి వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, బైబిల్ గురించి బైబిలే చెప్తా ఉంటుంది నీకు. స్తోత్ర. చదవాలి, దృష్టి పెట్టాలి. పరిశుద్ధ గ్రంథం యొక్క 2వ భాగము చరిత్ర. దృష్టి పెట్టండి. దేవుని భీకరత్వం తెలిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది మనకు. రాజున సన్హెరీబు అనబడిన వాడు యూదా ప్రజల మీద దండెత్తి హిజ్కియాను గడగడలాడించడానికి చేసిన ప్రయత్నాలలో ఈ సంగతి తెలిసిన యెషయా అక్కడికొచ్చి హిజ్కియా ప్రక్కన నిలబడి సన్హెరీబును ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీ బ్రతుకులో ఒక్కసారి చదివినా ఆయన సౌరత్వాన్ని స్తుతించకుండా ఉండలేరు. స్తోత్ర. వాడు ఎవరిని ధిక్కరిస్తున్నాడు? హిజ్కియా. నన్న మనల్ని ధిక్కరిస్తే వచ్చిందే ఉంది హిజ్కియా. వాడు ధిక్కరిస్తున్నది సైన్యములకు అధిపతిని. నువ్వు చూస్తూ ఉండవు. ఒక్క దారిలో వచ్చిన వాడు 7 దారులు గుండా పారిపోతాడు. కబురు చెప్పేశాడు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అయినా హిజ్కియాలో టెన్షన్ తగ్గల. ఆ రాత్రి దేవుడు తన శక్తిని ప్రదర్శించడం ఎంత అమోఘంగా కనబడుతుందో వాక్యం చదువుతుంటే ఐ కెన్ ఇమాజినేషన్, నేను చూసుకున్నాను దాన్ని. ఆ రాత్రి పరలోకం నుండి ఒక్క దూత పంపబడ్డాడు. చెప్పండి ఎంతమంది? గట్టిగా
ఒక్కడే వచ్చాడు, 185,000 మందిని చంపేశాడు. స్తోత్రం. ఎంతమందిని? అది ఆయన శక్తి. ఆయన నేరుగా రానక్కర్లా, ఆయన దూత వస్తే చాలు 185,000 మంది చచ్చారు ఒక్కడొస్తేనే. రోజున యేసయ్య అంటాడు, నా తండ్రిని నేను అడిగితే శానాలను పంపుతాడయ్యా. ఎవరిని? ఒకడొస్తేనే 185,000 మంది చచ్చి ఓ 10 మంది దూతలు దిగితే ప్రపంచ పరిస్థితులు ఏంటో. స్తోత్రం. ఆ భీకరత్వాలు తెలియజేసే చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో నీకు స్పష్టమవుతుంది. ఇక పరిశుద్ధ గ్రంథానికి 3వ భాగం కావ్య గ్రంథాలు. కావ్యము అనే మాటకు అర్థం ఏమిటంటే, జరిగిన ఒక సంఘటనను పాట రూపంలో కానీ పద్య రూపంలో కానీ వివరిస్తే దానిని కావ్యము అని పిలుస్తాం. స్తోత్ర. ఆయన కథలు, ఆయన జరిగించిన కార్యాలు, ఆయన ప్రజల పట్ల ఆయన చేస్తూ వెళ్ళిన పనులు, ఇవన్నీ కావ్య గ్రంథాల రూపంలో మనకు ప్రత్యక్షపరచబడుతున్నాయి. దాదాపు యోబు గ్రంథం నుండి పరమగీత గ్రంథము వరకు ప్రతి పుస్తకము కావ్య గ్రంథాల కోవకు చెందినదే. ఆ తరువాత మీకు ప్రవక్తలు పరిచయం అవుతున్నారు. ప్రవక్తల పుస్తకాలు పరిశుద్ధ గ్రంథానికి 4వ భాగం. స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథానికి 5వ భాగం సువార్తలు. మత్తయి సువార్త నుండి అపోస్తలుల కార్యగ్రంథము వరకు 6వ భాగం పత్రికలు. రోమా పత్రిక నుండి యూదా పత్రిక వరకు 7వ భాగం ఒకే ఒక్క పుస్తకం ప్రకటన గ్రంథం. స్తోత్రం. ఇందులో 6వ భాగానికి అడిగట్టాం పత్రికా పాఠం. పత్రికలు పౌలు పత్రికతోనే ప్రారంభమయ్యాయి. పత్రికలు పౌలు గారు రాశారు, యోహాను గారు రాశారు, పేతురు భక్తులు రాశారు, ఏమండి యూదా భక్తుడు రచించాడు. ఇలా పత్రికా పాఠాలుంటే ఇందులో ఆయన పుస్తకంతోనే పత్రికలు ప్రారంభమయ్యాయి. ఆ మహా గొప్ప సేవకుడి అపోస్తలుడైన పౌలు గారు. స్తోత్రం. గొప్ప దైవజనుడు, గొప్ప దైవజనుడు. నేనేమి మీకేమి ముఖస్థుతిగా ఇప్పటి వరకు ఏ మాటలు చెప్పలేదు, కానీ ఖచ్చితంగా నేను ప్రకటిస్తాను. మా దైవజనులు రూబేను మావయ్య గారు, నేను ఆ దినాల్లో చూడలేదు ఆ దైవజనుడు ఎట్లా నడుచుంటాడో, ఎంత రోషంగా వెళ్ళుంటాడో, ఎంత పౌరుషంగా సేవ చేస్తుంటాడో, ఎంత ముక్కుసూటితనంగా మాట్లాడుంటాడో. ఖచ్చితంగా పౌలుని గురించి చదువుతూ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఈ దైవజనుడిని నా దర్శనంలో ఖచ్చితంగా గమనిస్తాను. స్తోత్ర. ఉండాలి సేవలాగా. దేవుని కొరకు ఆ మాత్రం రోషం మనకు కావాలి. ఎంతమంది మిగులుతారు, ఎంతమంది పోతారు, ఇవన్నీ తీసేయండి. అసలు మనం పోతాం, మనం ఉంటామేంటి? ఎవడుంటాడు భూమి మీద? నాది అనుకున్నాడికి ఏది ఉండదు. స్తోత్ర. చెప్పండి, నాది అనుకున్నాడికి ఏది ఉండదు. ఎందుకంటే ఆడు అన్ని వదిలేసిపోవాలా. ప్రియమైన దేవుని ప్రజలారా, అపోస్తలుడైన పౌలు అనగానే ప్రపంచ క్రైస్తవ జాతికి ఒక ఘనమైన కిరీటము వంటి వాడు. ప్రపంచ క్రైస్తవ జాతికి ప్రపంచంలో పేరు పొందిన భక్తులు ఉన్నారు, పేరొందిన ప్రార్థనా పరులు ఉన్నారు, పేరు పొందిన అపోస్తలులు ఉన్నారు. ఎంతమంది భక్తులున్నా, ఎంత ఘనులున్నా, వారికి ఏ పాటి సాక్ష్యం ఉన్నా ఖచ్చితంగా పౌలును మించిన సాక్ష్యాన్ని వారు సంపాదించుకోలేదు. ఎందుకో తెలుసా? ఇలాంటి సవాలుతో కూడిన భక్తి పౌలు గారు తప్ప ఇంకెవ్వరు చెయ్యలేరేమో అనిపించేస్తుంది. నేను క్రీస్తును పోలే ఇంకెవరికి సాధ్యంగా అలా మాట చెప్పడం. ప్రసంగాలదే ఉంది, నన్ను కాదు, మా మావయ్యని కాదు, లేకపోతే ఇంకెవరిని ఎవరు నిలబెట్టావు గంట సేపు చెబుతారు. కానీ సాక్ష్యం ఏదైతే ఉందో అది సవాల్ చేయాలా, అది ఎదుటి వారిని ఇలాంటి వాడితో నడవాలరా అనిపించాలా. అది కదా రోషముతో కూడిన దేవుని భక్తి అంటే. చిన్న చిన్న వాటికి దేవుని సమయాన్ని వృధా చేసుకునే నీలాంటోళ్ళు నాలంటోళ్ళు అట్లాంటి సాక్ష్యాలు సంపాదించలేరు. మన దేవుని కొరకు పోరాడుతున్నా మనకు తెలియదు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నా మనకు తెలియదు, అసలు ఏమి సంపాదించాలని మన ఆరాటమో అది కూడా తెలియదు మనకి. స్తోత్ర. దేవుని గురించి ప్రతి విశ్వాసికి ఒక పరిపూర్ణమైన అవగాహన ఉండాలా.
ఆయన ఎవరు తెలియకుండా నువ్వు ఎలా ఆరాధిస్తావు? ఆయన గురించి ఘనంగా మాట్లాడలేకుండా నువ్వు ఎలా స్తుతిస్తావు? ఆయన ఎవరు పరిపూర్ణంగా అర్థం చేసుకోకుండా విశ్వాసంలో నువ్వు ఎలా స్థిరపరచబడతావు? ఎక్కువ మంది జీవితాలు తొట్టిల్లిపోవడానికి గల కారణాలు అవే. ఒక రోజున యేసయ్య ఆయన సువార్త ప్రయాణంలో అనేక మందిని స్వస్థపరుచుకుంటూ వచ్చినప్పుడు దురాత్మ పట్టిన వాడిని ఒకరిని బాగు చేయాల్సి వచ్చింది. అక్కడ ఆయన ఒక డైలాగ్ వేశారు. అదేంటంటే, నమ్ముట నీ వలనైతే అన్నాడు. అనగానే ఈ దెయ్యం పట్టిన వాళ్ళు బాబు అంటాడు, నేను నమ్ముతున్నాను కానీ నా నమ్మకం పోకుండా నువ్వే సాయం చేయాలన్నాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. వీడికి ఏమర్థమైంది? నేను మనిషిని, ఏదో ఒక చోట తప్పిపోతా, ఎక్కడో చోట తొట్టిల్లిపోతా. అదే దేవుని సహాయం ఉంటే నేను ఎక్కడో తొట్టిల్లిపోను అని ప్రభువుని అడుగుతున్నాడు. నేను నమ్ముతాను కానీ నా నమ్మకాన్ని కూడా నువ్వే కాపాడాలా. ప్రభువుని గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. దేవుని వెంబడిస్తున్నామంటే, సంఘ విశ్వాసులుగా ఉన్నామంటే కాలక్షేపానికి మందిరాలకు రావద్దండి. కాలాన్ని గడపడానికైతే దేవునితో మీరు నడవద్దండి. దానివల్ల మీకు నష్టమే తప్ప లాభం ఉండదండి. స్తోత్ర. నువ్వు ఒక మేలుకరమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలంటే, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు వెంబడిస్తున్న దేవుడెవరో నీకు అవగాహన ఉండాలి. అలాంటి గొప్ప అవగాహన కలిగిన భక్తుడు పౌలు గారు. ఒక రోజున అగ్రిప్పరాజు పిలిపించాట పౌలుని. ఆయన పౌలు అయ్యాడని తెలియక పాత పేరుతోనే పిలుస్తూ, సౌలా, ఏమిటి సౌలా ఇది? నిన్ను మొన్నటిదాకా యేసు దేవుడు కాదన్నావు, యేసు దేవుడు అన్నవాని ప్రాణాన్ని నువ్వే తీసేసావు. అట్లాంటిది వాళ్ళు వచ్చి యేసే దేవుడు నమ్ముకోండి అంటావు. ఇదేం పిచ్చి సౌలా? నాకేమర్థమైందంటే, సౌలా, నువ్వు ఎక్కువగా చదువుకోవటం వల్ల ఎర్రోడు అయిపోయినట్టున్నావు అన్నాడు. స్తోత్ర. ఈ మాట విన్న పౌలు గారు అంటాడు, లేదు రాజా, అధిక విద్యాభ్యాసమును బట్టి నేను వెర్రివాడను కాలేదు గాని ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు అవిధేయుడను కాను అన్నాడు. స్తోత్ర. ఒక అవగాహన. నువ్వు చెప్పగలవా? నిన్ను పరీక్షించడానికి సంవత్సరంలో కొన్ని రోజులకు కొన్ని పరిస్థితులు కేటాయించబడ్డాయి. ఆ కేటాయింపుల్లో భాగంగా జనవరి 13, 14, 15, 16 తారీఖులు ముందుకు వస్తున్నాయి. నువ్వు చెప్పగలవా? మేము దేవుని నమ్మిన ప్రజలు, మేము సంఘ విశ్వాసులు, మేము యేసు ప్రభు నమ్ముకుని మేము బాప్తిసాలు పొందుకున్నాం, ఈ సంక్రాంతి ఇట్లాంటి వాటికి మేము రావు అని నువ్వు అనగలవా? అనడానికి నీ దగ్గర ఈ అవగాహన ఉందా? స్తోత్రం. అలవాటు పడిపోయిన ప్రాణాలు. నేను వరంగల్ జిల్లాలో ఓ ప్రాంతంలో సేవ చేస్తున్నాను, మహబూబాబాద్ దగ్గరలో. చాలా కొద్ది మంది సంఘం ఉండేవాళ్ళు. ఆ విశ్వాసుల్లో అమ్మగారు నాకు ఆవిడ ఉండేది. ఆవిడికి బాయిలేరు కూడా అండం రాదు, అయ్యగారు కూడా అంటది. కోడి మాసం బాగా ఉండుద్ది. ఓ రోజు నేను ఇట్లాగే మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పి అక్కడికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి నా భార్య అందే, అవ్వమ్మ గారు కోడి కూర పంపించింది అయ్యా అందే. అవునా, అర్జెంటుగా అన్నం పెట్టన్నా. పెట్టేసింది, తినేసా. కాసేపుడికి వాళ్ళ అబ్బాయి వచ్చాడు. అయ్యగారు మా కోడి కూర తిన్నావా అని ఊగుతున్నాడు. ఇట్టాడు. తిన్నాను రా, భలే వండిందమ్మా. ఏంటి స్పెషల్? చుట్టాలు ఎవరైనా వచ్చారా ఏంటన్నా? నీకు తెలియదు అంటే నిన్న సంక్రాంతి వాళ్ళ పెద్ద పండుగ, అందుకే మా అమ్మ కోడి కూర వండిందనండి. భలే కోపం వచ్చింది. పరిగెత్తకుండా వెళ్ళా, వాకిట్లో నిలబడి అవ్వమ్మా అన్న. గడగల్లాడుకుంటూ వచ్చేసింది. ఏంటయ్య అంది. ఏం పనిది? నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు నీకేం చెప్పా? ఇట్లాంటి పనికి మాలిన పని చేయకూడదని చెప్పాగా. రా, నీ సంగతి ఆదివారం చెబుతా అన్న. ఎట్లా చెబుతావయ్యా అంది. ఏ అన్నా, నువ్వు కూడా తిన్నావుగయ్యా అంది. ఏం చెప్పాలిగా? అలవాటు పడిపోయిన ప్రాణాలు. ఒక నామకార్థ జీవితానికి అలవాటు పడిపోయిన జీవితాలు. దేవుని గూర్చి ఒక పరిపూర్ణ అవగాహన లేని విధానాలు. ఎలా మార్పు చెందాలి? నీ విశ్వాసంలో నువ్వు స్థిరపడాలంటే, నీ ఆత్మీయ జీవితం మరొకరికి మాదిరికరంగా మార్చబడాలంటే, దేవుడు ఏ స్వరూపాన్ని కోరుకుని ఈ రక్షణ జీవితాన్ని నీకు ఇచ్చాడో ఆ సియోను సౌందర్య సత్య స్వరూపానికి నువ్వు మారాలంటే ఆయన గురించి నీకు అవగాహన ఉండాలా.
పౌలు గారికి ఉంది. నేను లేదే, నేను ఎర్రోడేం కాదు, చదువు వల్ల నేను పిచ్చోడిని అయ్యాను అనుకున్నావా? ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా చదవటం వల్ల ఎర్రోడిని అయ్యాను అనుకున్నావా? ఇదేం కాదు. ఆ ధర్మశాస్త్రానికి మించిన, నా జ్ఞానానికి మించిన, నా బలానికి శక్తికి మించిన ఒక పరలోక దర్శనాన్ని చూస్తున్నాను, నేను దానికి అవిధేయుడను కానన్నాడు. ఇంకెవడు మార్చగలడా మనిషిని? సాధ్యమైద్దా? స్తోత్రం. చుట్టాలు ఫోన్ చేసి మరి మేము ఇల్లు ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం వస్తామంటే వెళ్తాడా? చెప్పరేమర్రా. ఎందుకు? ఇదొక అవగాహన, ఒక గ్రహింపు. నేను ఇది అనేది ఆయనకు అర్థమైపోతుంది. ఏ క్షణమైనా నేను ప్రభువు కొరకే బ్రతకాలి. మారు మనసు పొందక ముందు రోజులు పాడు చేసుకున్నా, వారాలు పాడు చేశా, నెలలు పాడు చేశా, సంవత్సరాలు పాడు చేశా. ఇప్పుడైతే ప్రభువు చేత కొనబడిన వాడను కనుక ప్రతి క్షణము నా ఊపిరి ఆయనకు సంబంధించినదై ఉండాలనుకున్నాడు. ఉందా తీర్మానం నీ దగ్గర? చిన్న చిన్న వాటికి చెదిరిపోయే విశ్వాసాలు, చిన్న చిన్న పరిస్థితులకు దేవుని సమయాన్ని పాడు చేసుకునే భక్తిహీనత, బంధువుల పేరు చెప్పి, చుట్టాల పేర్లు చెప్పి, కార్యక్రమాల పేర్లు చెప్పి, ఇలా అనేక రకాలుగా దేవుని సమయాన్ని పాడు చేసుకుని ఆ భక్తిహీన స్థితిలో నుంచి బయటకు రాగలవా? అప్పుడు నువ్వు సవాల్ చేస్తావు, నేను క్రీస్తును పోలి చెప్పగలుగుతావు. ఇప్పుడు చెప్పలేకపోతున్నామంటే మనలో ఉన్న బలహీనతలేంటో మనకే తెలుసు. స్తోత్రం. మనకు ఎలా ఉండాలంటే, మనకు అక్కర వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దాని కొరకు దైవజనుడు రోజంతా ఏడవాలి, కన్నీళ్లు గడిచి ప్రార్థన చేయాలి, వెంటనే ఆ కార్యం జరిగిపోవాలా. ఇక అంతే స్తోత్రం. మళ్ళీ మనం అటువైపు కూడా కళ్ళెత్తి ఇలా లేరా ప్రజలు? మేలును పొంది వెనకబడిన వారు లేరా? అద్భుతాలు చూసి దాటిపోయిన వాళ్ళు లేరా? కార్యాలు చూసి దేవుని సన్నిధినికి ఏమండి కృతజ్ఞులై విశ్వాసహీనులుగా మిగిలిపోయిన వారు లేరా? ఆ కోవలోకి వెళ్ళొద్దు. స్తోత్రం. ఆ కోవలోనికి ఎట్టి పరిస్థితులను అడుగు పెట్టద్దు. మా గ్రామంలో ఒక సహోదరుడు, ఆయనకి కాస్త శరీరానికి బలహీనత. రోజు రాత్రి వాళ్ళ పక్కింట్లో నేను కూటం పెట్టి, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఏ కార్యమైనా జరిగిస్తాడని వాక్యం చెప్పి ఆ ఉదయకాలం నేను మరలా బయలుదేరి రాజమండ్రి మహాసభలకు వెళ్ళిపోయాను. అతని భార్య మా ఇంటికి వచ్చి మా పాస్టమ్మ గారిని అడిగింది, అమ్మా, నా భర్తకు ఆరోగ్యం బాగలేదు, మీ దేవుడు కనుక నా భర్తను బాగు చేస్తే మేమందరం చర్చికి వచ్చేస్తాం, ప్రార్థనకు వచ్చేస్తాం. ఈవిడు కూడా సిద్ధపడి దేవుడు బాగు చేస్తాడు అని మాట చేసింది. మాట చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది ప్రార్థన చేస్తాకి. తీరా చూస్తే అసలు మనిషి ఉన్నట్టు లేడు, ఒక దుప్పటే ఉంది మంచం మీద. కాదమ్మా, నేను ఎవరికి ప్రార్థన చేయ, ఇతరకే. అతను ఏడి ఉన్నాడమ్మా, అతను ఏడంటే ఆ ముసుగు తీయంటే ముసుగు తీస్తే పెట్టంత ఉన్నాడు మనిషి లోపల. ఈ ముందు భాగపు చర్మము వెనక వీపు కంటుకుపోయినంతగా ఆరిపోయాడు. అసలు బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, 3 రకాల వ్యాధి అతను సోకింది. నాకు తెలిసి ఆ పొట్ట ఒకటి అలా కొట్టుకుంటుందంటే లేదిక ఊపిరి అన్నట్టుగా ఉన్నాడు. ఈవిడేమని మాట ఇచ్చింది? యేసయ్యా. కానీ మనిషిని చూస్తే ఆవిడకి ఆ నమ్మకం కుదరట్లే. వెంటనే నాకు ఫోన్ చేసింది, పలానా సహోదరు వచ్చింది, ఆయనకి బాగాలేదు. తీరా నన్ను, అమ్మ బాగు చేస్తే దేవుడి దగ్గరకు వస్తామంటే నేనేమో యేసే బాగు చేస్తాడని చెప్పేశాను, కానీ నేను ఆయన చూస్తే పరిస్థితి అలా లేదండి అని నాకు ఫోన్ చేసింది. సరే, నువ్వు కంగారు పడబాక, దేవుని పేరట మనం ఒక మాట ఇవ్వగలిగామంటే ఆయన ఇప్పిస్తే తప్ప మనం ఇవ్వలేదులే. పని చేయటానికి సిద్ధంగా ఉండుంటాడు, మనల్ని పాత్రలు చేశాడు. ఉపవాస కోటాలు 3 రోజులు సిద్ధం చేయండి, నేను వస్తానని నేను చెప్పా. స్తోత్రం. ఇక కోటాలు అసిస్టెంట్ పాస్టర్లు అందరూ ఉన్నారు, కోటాలు మొదలు పెట్టారు. నేను బయలుదేరి ఇంటికి వస్తున్నా. మా ఊరిలో నాకు మంచి అభిమాన సంఘం ఉంది, ఎప్పుడు ఊరుదులు పెట్టిపోతానని చూస్తారు. ప్రతి చోట ఉంటారు. సేవకుడికి ప్రత్యేకమైన అభిమాన సంఘాలు ఉంటాయి, సేవను పాడు చేయటానికి, సంఘాలను గలిబిలు చేయటానికి. అది వింత ఏంటంటే, బయటే ప్రత్యేక సంఘం ఉంటుంది అనుకుంటే సంఘంలోనే ఇంకో ప్రత్యేక సంఘం ఉంటుంది. అసలు ఆ ఆత్మను గుర్తించడం అసాధ్యమైన పని.
అధికమైన ప్రేమ, వల్లమాలిన అభిమానం. అసలు పాస్టర్ గారికి మేము ప్రాణం ఇస్తాం అన్నంతగా దగ్గరకు వచ్చి అంతే నీటిగా తడిగుడ్డతో గొంతు కోసి అంత గొప్ప కిరీటాలు పెడతారు. ఆత్మీయులు మామూలు వాళ్ళు కాదు మనల్ని. స్తోత్ర. కాబట్టి మాకు సంఘం ఉంది. అసలు వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్లు చేస్తున్నారు బయటికి పంపుటకి. ఇది దొరికింది వాళ్ళకి. దొరికి రే పాస్టర్ గారు పలానోడిని బతికిస్తానన్నా అంట. ఆడి బతికేది లేదు, లేచేది లేదు. మనం ఒక లింక్ అడదాం. బతికితే పాస్టర్ గారు ఊళ్ళో ఉండొచ్చు, బతకపోతే ఉరు మంగళం మీద పడింది అంటారే, ఆ లెక్క. స్తోత్రం. హల్లెలూయా. నన్ను బయటికి, నేను బయటకు పోతే నీకే వచ్చింది రయ్యా. అడవిలోకి వెళ్తే ఆకులకి సేవ చేస్తా, చెట్లకి సువార్త చేద్దా, అక్కడ పాడే సెలయాటికి సువార్త గీతాలు పాడి వినిపిస్తా. సేవకుడు ఎక్కడ ఉన్నా దేవుని ప్రతినిధి అంతే. ఒకసారి మేము పనికి పిలబడిన తర్వాత, ఒకసారి అభిషేకించబడిన తర్వాత, ఒకసారి సిలువ భుజం మీదకి వచ్చిన తర్వాత వెనుదిరిగి చూసేదేలా. చస్తే చచ్చాం, కానీ దేవుని కొరకే బతుకుతాం. స్తోత్ర. నువ్వు పెట్టే ఆ పిల్లి కోతలకి దడిసేవాడు ఆడెవడో ఉంటాడు. అని చూసుకో, నన్ను కాదు, అసలు నన్ను కాదు, మా మామను అసలు బెదిరించలేరు. స్తోత్ర. హల్లెలూయా. అప్పుడప్పుడు మా మంచినీళ్ళు తాగుతుంటే కొన్ని చుక్కల కింద పడిపోతాయే, అట్ట చూస్తాడు పరిస్థితులను ఆయన. పోయి నీ పానీర్రా ఏముంటాయా. ఇవాళకి చెప్తే రేపటికి రెండో రోజు. దేనికోసం బతుకుతున్నావు? అన్నం కోసమా? చే వాళ్ళు దాంతో సంబంధమేలా. డబ్బు కోసమా? అబ్బే అసలు దానికి నాకు సావాసమే పడదు. అట్టంటప్పుడు ఈ పిల్లి కూతురికి ఆడ బెదురుతామండి. స్తోత్రం. పని దేవునిది, ప్రయాస దేవుని కొరకు, ఫలము దేవుని నుంచి రావాలి అనుకున్నప్పుడు మేము పాత్రలమే తప్ప ఇంకే విధానం లేదు. లైన్లో నిలబడ్డాడు ఆయన. ఈడేవాడు కోతలు కూర్చాకి. నేను ఓర్చుకుంటా అన్ని. అసలు నాకు అప్పుడప్పుడు అనిపించింది, నాకు ఇంత ఓర్పు ఎక్కడి నుంచో ప్రభువా అనిపిస్తుంది. అంత ఓర్చుకుంటా. విన్నాను, మాటలు విన్నాను, వాళ్ళు రెడీ అయ్యారని అర్థమైంది. కోటాల్లో కూర్చున్నాం. 3 రోజులు కోటాలు అయిపోయినాయి. ఈ మంచంలో వాళ్ళు లెగల. నాకు ఒకటే బాధ, గుర్రం గుడ్డిదైన దాన తప్పదని. వాళ్ళు లేచినా లేకపోయినా కోటాలు పెట్టాక మాకు భోజనాలు పెట్టారు వాళ్ళు. ఆఖరి పూట అయిపోయింది, భోజనాలు కూర్చున్నారు. మంచంలో ఓడి లెగల. వీళ్ళు తింటున్నారు కానీ నాకు తినబుద్ధి కావట్లే. ప్రభువా వాళ్ళు లెగితే లేచాడు, లేకపోతే లేకపోయాడు. అటో ఇటో డొల్లేలా చేయను ఆయన. కదిలాడు అనుకో, నేను ఏదైనా మాట గట్టిగా అరవటాకన్నా ఉంటుంది నా దగ్గర. అట్ట పక్కకి తిరిగి చెయ్యా. నేను అన్నం మీద చెయ్యేసి దేవుడితో మాట్లాడుతున్నా. అట్ట పక్కకి తిరిగితే చాలు ప్రభువా, ఒక ముద్ద తిని వెళ్ళిపోతా అక్కడి నుంచి. పడుకున్నట్టు ఉన్నాడు వెలగిల్లా. ఆ పొట్ట ఒకటే కొట్టుకుంటుంది. మా పాస్టర్ ప్రార్థన చేసిన అదే ఉంది, మా విశ్వాసులు ప్రార్థన అదే చేసిన అదే ఉంది. ఆఖరికి మేము 3 రోజులు కోటాలు పెట్టినా మరి విన్నట్టా పోయినట్టా డౌటే నాకు కూడా. కానీ అడుగుతున్న దేవుణ్ణి, కదిలిచ్చయ్య, ఒత్తగా అట్టు డొలితే చాలు, ఓ ముద్ద తిని వెళ్ళిపోతా అని ప్రభువుని అడుగుతున్నా. తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు ప్రారంభమయ్యాయి. అన్నం సహించట్లేదు. ఒకవేళ నా వేదన ఆయన మనస్సు దాకా చేరిందేమో తెలియదు. మంచంలోని వాడు తనకు తానుగా లేచి నిలబడ్డాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామానికి కనపరుచుదాం. హల్లెలూయా. ఎక్కడ లేని బలం వచ్చేసింది. సేవ చేసేటప్పుడు ఆ తృప్తిని వివరించలేం, అంతే కది. మాలో మేమే పొంగిపోతాం నూనెలో పడ్డ పూరీలల్లే. ఇంత గొప్ప అయ్యా, చెప్పింది చెప్పినట్టు చేసేస్తాడు, మాటిస్తే వెనక్కాళ్ళు. అందుకే ఆయన నిజమైన దేవుడు అని దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేవు. స్తోత్ర. అది లేచాడు, నాకు కడుపు నిండిపోయింది. లేచినోడు కర్రెచ్చుకొని నడిచేవాడు. ఇట్ట పొద్దున్నే 4 గంటలకు వచ్చేసేవాడు చర్చి దగ్గరికి. 4ంటికి పొద్దున్న 4ంటికి, సాయంత్రం 4ంటికి వచ్చేసి మమ్మల్ని పిలిచాడు. పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం రాని. నాకు సిగ్గేసిపోయేది. అసలు ఆడొచ్చి నన్ను లేపుతాడు ఏంటో, నీళ్ళు కదా లేపాల్సిందని. ఎందుకన్నా మంచిదని ఒకసారి 3:30కి అలారం పెట్టా. 3:30 అలారం పెట్టుకుని లేచేసి ఆ కంచెంకు చూస్తున్నా, గేటు తీసుకుని వస్తాడు. ఎంత లేట్ అయిందని అడుగుదామని. ఆడు నా వెనకాల నిలబడి పాస్టర్ గారు నేను ఇటున్నా అంటున్నాడు. ఓ నువ్వెప్పుడు వచ్చేసావు? 3ంటికే. ఎవడో చెప్పినట్టే, ఒరే పాస్టర్ గారు అలారం పెట్టుకున్నాడు ముందు వెళ్ళిపో అన్నట్టే. 3 గంటలకు వచ్చేసాడు.
ప్రార్థన జరుగుతుంది. కొన్ని రోజులకి ఈ కర్ర సహాయం వదిలేశాడు. చక్కగా గడ్డం చేయించుకుని, తల కత్తిరించుకుని, నీట్గా తయారైపోయి మరలా చేపల వేటకు బయలుదేరాడు. చేపల వేటకు బయలుదేరిన మనిషి స్నేహితులతో కలిశాడు. ఎప్పుడైతే స్నేహితులు కలిశారో రాకూడని అలవాట్లన్నీ మళ్ళీ వచ్చేసినాయి. ఒకసారి లోకం అలవాటైనోడికి సేవకుని ముఖం చూడాలంటే ఒళ్ళు తడిచిపోద్ది అంతే. స్తోత్ర. లోకం అలవాటైందా వాడు దైవజనుడి ముఖాన్ని చూడలేడు. లోకం అలవాటైందా వాడు సేవకుని ముందుకి ప్రేమతోనూ కానీ భయంతోనూ కానీ ఏ రూపంలోనూ ముందుకి రాలేడు. ఎందుకు రాలేడంటే వాడికి లోకం అలవాటైంది, వ్యసనం అలవాటైంది. దేవుని వ్యతిరేకిగా వాడికి తెలియకుండానే వాడు మారిపోతా ఉన్నాడు. ఇక ఈ మనిషి అలా వెళ్ళి, నేను ఎక్కడైనా కనపడ్డాను అనుకోండి, మా ఊరంతా తుమ్మ చెట్లే, మా మామయ్య గారు చూశారు, తుమ్మ చెట్లు వెనకాలకి వెళ్ళిపోతున్నాడు. కనబడతాడు కదా, చిన్నపిల్లలు కనుక నానొత్తుంటే దాక్కుంటారు, అట్లా దాక్కుంటున్నాడు. సర్లే ఏదో అలవాటు అయిందిలే అనుకున్నా. ఇక 6 నెలలు దేవుని మందిలో కనబడలే. అనుకోకుండా ఓ రోజు మా ఇంటి ముందే వాళ్ళ బంధువులు ఉంటే ఆ ఇంటికి వచ్చి కూర్చున్నాడు. దగ్గరికి వెళ్ళి, అన్నా వందనాలన్నా అన్నాడు. ఏమన్నాడు? నాశనమునకు ముందు ఉంటుంది దాని కేకదనమాట. అహంకారం ఇక కేకది అలా ఉంటుంది. అన్నాడంటే ఆడి దగ్గర ఉంది టన్నులు కొద్దీ, అడిగితే ఇస్తాడు మళ్ళీ. స్తోత్ర అనగాని అని కానీ, మీరు వందనాలు ఇలా చేతు అని కానీ ఇట్లాంటివి చేసాడనుకో ఉందే అనాలి మీరు. స్తోత్ర చెప్పండి. ఆడి దగ్గర ఉంది అంటే చేయబోతుంది అని అర్థం. స్తోత్ర చెప్పండి. ఉందంటే చేయబోతుంది. ఏంటది? నాశనం. కంచి దగ్గర నిలబడి, అన్నా వందనాలు అన్నాడు. అన్నా ఏందన్నా, దేవుని దగ్గర గొప్ప మేలు పొందావు, కార్యం పొందావు, నువ్వేందన్నా మందిరానికి రావు, దేవుడు బాధపడతాడన్నా అన్నా. ఏమన్నాను? మీరు నిజంగా నమ్మండి, ఇదే స్లాంగ్లో అన్నాను, ఇదే టెంపోలో అన్నాను, ఇంతకు మించి ఏమీ కనీసం గట్టిగా కూడా అన్నా. వెంటనే మా వాడు రియాక్షన్ ఎంత ఫాస్ట్గా ఇచ్చాడంటే, ఎవడు దేవుడు, ఎవడికి దేవుడు అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? ఒరే నీ బతికెంత, నువ్వెంత, నీ స్థితి ఎంత? ఆదివారం కోటానికి అప్పుడప్పుడు రావటానికి నానా తిప్పలు పడతావు. వచ్చినోడివి ఏదో కాసేపు కూర్చోటానికి లెగిసి బయటికి వెళ్ళి లోపలికి వచ్చి, బయటికి వెళ్ళి లోపలికి వచ్చి ముక్కుతావు. ఆ ముక్కుడుతో ఆగిపోకుండా ఏదో ఈ సంఘ నియమాలు పెట్టి కానుకలు పాటంటే మనకేదో తోచింది తెచ్చి అక్కడ వేసేస్తావు. వేసిన దాన్ని చూసుకొని ఇలా కాలర్ ఎగరేస్తే జీవితాలు ప్రభువుకి ఇచ్చేసి బ్రతుకుతున్నాం. మేమేం చేయాలండి? స్తోత్ర. పేతురు ప్రభువుని అడిగాడు, అయ్యా మేము సమస్తాన్ని వదిలిపెట్టి నీ వెనకాల ఎలా తిరుగుతున్నాం మేము? చెప్పరే. అంతే. మరి దీనికి మాకేంటి? మా బిహేవియర్ ఎలా ఉండాలి, మా విధానం ఎలా ఉండాలి? వాడు అంటాడు, ఎవడికి దేవుడు. ఏమనలేదండి. టపటపా కన్నీళ్లు రాలిపోతున్నాయి. చకచకా చర్చిలోకి వెళ్ళిపోయి ఒకే మాట ప్రార్థన చేశాం. బలిపీఠం దగ్గర నిలబడి, ఏదో సుదీర్ఘంగా ఆడి పేరు మీద చదవాలా నేను చదివింపులు. బలిపీఠం దగ్గర మోకరించి, ప్రభువా నీ చిత్తము నెరవేర్చు అని చెప్పి వచ్చేసా. స్తోత్ర. నీ చిత్తము. సేవకునికి అంతకు మించిన పెద్ద పదవులే తెలుసా మీకు? ఆ మాట ఎవరి పక్షంగా విడుదలైతే వాళ్ళకి స్తోత్రం అయిపోద్ది, చాలా గట్టిగా అయిపోద్ది. గుర్తెట్టుకోండి. ప్రభువా వీరి పక్షంగా నీ చిత్తము నెరవేర్చన్నాడా, ఇక లైన్ మొదలైనట్టే. స్తోత్ర. నేను ఆ మాటని బయటకు వచ్చేసా. క్రమక్రమంగా బలం పోయింది, జుట్టు పెరిగింది, ముఖం వికారమైంది, శరీరం వడలిపోయింది, కొద్ది కొద్దిగా పడిపోయి మళ్ళీ అదే మంచంలో చేరుకుని, అయ్యగారు నమ్మ నా కోసం ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఎవడు దేవుడు ఆ వాయిస్ లేదు. స్తోత్ర. సన్నపాటి పిల్లి కూతస్తుంది. అయ్యగారినే నా కొరకు ప్రార్థన చేస్తాడు, రమ్మను. ఎవడు చెయ్యాలి, ఎవడికి చెయ్యాలి అన్నాను నేను. స్తోత్ర. హల్లెలూయా. అంటే ముళ్ళు ఉంటుందే, గడియారలో ముళ్ళు
తిరిగి వచ్చింది. బ్యాటరీ వేయాలి కానీ అది తిరిగి వస్తుంది. పొద్దుపోయినంత మాత్రం నువ్వు చప్పట్లు కొట్టద్దు. చీకటి 12 గంటలు ఓరిస్తే చాలు, వెలుగు ఖచ్చితంగా ఉదయిస్తుంది. హల్లెలూయా. అవిశ్వాసవి భక్తిహీన స్థితిలో ఉన్నావు, నామకార్థ స్థితిలో పరిగెత్త నువ్వే కాలరగరేసి కేకలేస్తే బ్రతుకున్న ప్రభువుకిచ్చి చస్తే యేసు కొరకే, బ్రతికితే దేవుని కొరకే అనే ఒక నియమ నిబంధనలతో సేవ చేసే దైవజనుడు ఇంకే వయసులో మాట్లాడాలా? ఎవడికి చెయ్యాలి ప్రార్థన? పేరు చదివారు, ఆ పేరు గల్లని వాకిట్లో ప్రవేశపెట్టండి, ప్రార్థన చేస్తాను. చచ్చి చెడి తీసుకొచ్చారు. మీరు నమ్మండి, ఆయన మరణ సమయానికి కట్టుకున్న భార్య కూడా ఆయన ప్రక్కన నిలువబడలేనంత దుర్వాసనమయమైపోయాడు. ఎందుకు ఇదంతా మీకు గుర్తు చేశానంటే, దేవుని కార్యాలు పొంది, దేవుని అద్భుతాలు చూసి, ఆ అవసరం ఉన్నంతసేపు ఇక ఈ ప్రపంచంలో మాకంటే భక్తులు లేరన్నట్టుగా నటించి, అవసరం తీరిన తరువాత తెప్ప తగలేసే జీవితాలు దేవుని ఎదుట ఏమాత్రం నిలబడగలుగుతాయి? స్తోత్రం. నువ్వు ప్రభు కొరకు నిలబడాలంటే ఆయన గురించి నీకు అవగాహన ఉండాలి. అయ్యా, నేను అవిధేయుడని కాను, నేను ఎందుకు అవిధేయుడిని అవ్వాలి? ఇన్నేళ్లలో నేను చూసిన వారిలో ఏ ఒక్కరు నన్ను దర్శించాలే, ఆయన దర్శించాడు. సో నేను ఆయన నుంచి అవిధేయుడిని కాను, ఆయనకి నేను అని నిలబడిన ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఓ గొప్ప అపోస్తలుడు. స్తోత్ర. నమ్మదగిన సాక్ష్యాన్ని స్థిరపరిచాడు. మంచి పోరాటము, అది నీకు ఒక మార్గదర్శకమైన సూచనగా పెట్టాడు. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి పరిచారకుడు మీ ముందు ఒక పోరాటం ఉందని గుర్తు చేశాడు. అందులో మీరు మంచిగా పోరాడండి అని మనల్ని ఒప్పింపచేశాడు. అలా ప్రయాస పడగలిగితే మీకు పరలోకం నుండి దక్కే గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే మీ కొరకు కిరీటం ఉందన్నాడు. స్తోత్రం. ఏంటది? కిరీటము అనే మాటకు 2 అర్థాలుంటే, ఒకటి ఘనత, రెండవది గౌరవము. నువ్వు కిరీటాన్ని పొందే భక్తి చెయ్యి. కిరీటాన్ని పొందావనుకో, ఇక్కడ నిన్ను ఘనపరుస్తాడు, దూతల ఎదుట గౌరవిస్తాడు. స్తోత్ర. ఇక్కడ నీకు ఘనత, ఎటెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా అందరూ 2 చేతులు ఎత్తి అక్కా వందనాలు, అన్నా వందనాలు, చెల్లి వందనాలు. ఘనత. నా బ్రతుకే పట్టగోస్తే అక్షరం మొక్క లేదు, అసలు చదువు రాదు. బైబిల్ ట్రైనింగ్ ఒక 9 నెలల పాటు ఇదే నరసాపురం ప్రాంతంలో ఉండి ఏదో ప్రభువుని అలా కొద్దిగా తెలుసుకున్నాను. ట్రైనింగ్ అయినాక ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. నన్ను నడిపించడానికి ఒక నాయకుడు కూడా లేడు. ఆ కొమానపల్లి గారి గ్రౌండ్లో ఉన్న ఆ కొబ్బరి మట్టలు రాలితే అవి తీసుకుని ఒక తోపుడు రిక్షా మీద వేసుకుని సీతారాంపురం దాకా రిక్షా దొక్కిన సామాన్యుడి చక్రవర్తి. స్తోత్ర. దేశపు సరిహద్దులను దాటి దేవుని మాట ప్రకటించే యోగం దొరికింది అంటే ఆ సాక్ష్యాన్ని స్థిరపరచుకోబట్టి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు వాడుకుంటాడు, నువ్వు నిలబడాలి. దేవుడు దీవిస్తాడు, నువ్వు నిలబడాలి. ఖచ్చితంగా నిన్ను నడిపించే నీ సేవకుని యొక్క ఆధిక్యతను తెలుసుకో. సేవకుని ప్రవర్తన చూడు. హంగులు ఆర్భాటాలకు మోసపోవద్దు. రకరకాల భ్రమలు క్రైస్తవ్యానికి కల్పించడానికి అన్యుల్ని వాడుకోవట్లేదండి సాతాను, సేవకుల్ని వాడుకుంటున్నాడు. స్తోత్ర. సేవకుల్ని అడ్డం పెట్టుకుని మాయలో మర్పాలు పెట్టి ఏమండి సంఘాలను చేలుస్తూ ఆత్మీయ జీవితాలను పాడు చేస్తూ నాశనకర్తలుగా నేటి సేవకులు అనేక మంది నిలబడ్డారు. కోటమైనాక నా దగ్గరికి రండి, లిస్ట్ ఇస్తా. ఇందులో మొహమాట ఏమీలే. ఐ థింక్ ఈ వీడియో బయటికి వెళ్ళిపోయినా పర్లా, డైరెక్ట్గా చెప్తా. సేవను పాడు చేస్తున్న క్రమంలో సేవకుడే ఒక మార్గంగా నిలబడిపోయాడు ఈ రోజున. స్తోత్ర. భ్రమలకు లోపడద్దు. నేను అసలు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు లెక్క ప్రకారం అయితే ఓ దెబ్బ మీద పెట్టేస్తాడు,
స్టేజ్లో ఉంటావు మా మనిషికి రావాకి నా పేరు చెప్పాడు మీకు అని ఇప్పుడు ఉండవయ్యి. స్తోత్రం. నా భార్యతో చదువుతున్నా, గట్టిగా జరుగుతున్నా ఒక 50 మంది తెల్ల బట్టలు వేసుకొని కూర్చుంటారు చూడన్నా. ఎందుకంటే ఈ బోధలకు ప్రజలు రాలేకపోతున్నారు. కానీ మీకు తెలిసినా తెలియకపోయినా ఖచ్చితమైన బోధ మాత్రమే సియోను సహవాసాన్ని కలిగి ఉంటుంది. స్తోత్రం. ఇంకే భ్రమలతో కూడి నేను అక్కడ బతికెళ్ళావు, కాకపోతే కాస్త కఠినంగా ఉంటుంది మాట, తప్పదు. ఒకసారి కర్రకి కత్తికి గొడవ అయిందంట. దేనికి? ఏమి కంటి చూపాక నోటి మాట్లేదు పాపం, మాట్లాడండి అప్పుడప్పుడు. కర్రకి కత్తికి, కత్తెళ్ళి కర్ర మీద పడుతుందంట. కర్ర అంటుంది, ఏం నా మీద పడతావు పిచ్చి పిచ్చిగా, ఎంతని భరించాలి నేను అంటుందంటే కర్ర. నాదేమి లేదంటుందంటే కత్తి. మళ్ళీ పడింది, మళ్ళీ అరుతుంది. అది ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నా మీద పడొద్దనంటే నాదేమి లేదంటది కత్తి. కాసేపటి గొడవ జరిగిన తర్వాత ఈ కర్ర గట్టిగా కాకలేసి నీకెన్నిసార్లు చెప్పాలని తిరగబడితే కత్తి అందంట, నాదేమి లేదని నేను దాన్ని చెబుతున్నాను, మరి నీదేమి లేకపోతే దేనికి అందంట కర్ర. పిచ్చదాన్ని సరిగ్గా చూడు, నేను ఒకటి చేతిలో ఉన్నా. స్తోత్రా చెప్పండి. నేను ఒకటి చేతిలో ఉన్నా. ఆడు నన్ను 10 నెట్టాడు, 10 నెట్టి నీ మీద పడేశాడు. ఎందుకో ఏం చేయటానికో, మన ఇద్దరం గొడవాడుకోవటం ఎందుకో, కాసేపు చూస్తా ఉండు. స్తోత్ర. దీన్ని అలాగలా తయారు చేసి ఒక చక్కని మంచంలాగా తయారు చేశాట. ఎలా తయారు చేశాడు? కర్రను నరికి 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 దాన్ని చెక్కి 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 ఓ మంచి మంచంగా చేస్తే అదట రాజుగారి అంతఃపురానికి పంపబడిందట. దాని మీద విలువైన వస్త్రాలు పడుతున్నాయి. అప్పుడు ఆ కర్ర అనుకుందంట, నేను కత్తిని అనవసరంగా తిట్టుకున్నా, అది నన్ను చెక్కకపోతే, అది నన్ను వేయకపోతే, ఆ పిచ్చి చెట్ల మధ్యలో ఉన్నప్పుడు, ఆ అడవిలో ఉండిపోయినప్పుడు, ఆ అరణ్యంలో ఉండిపోయినప్పుడు ఆ కత్తి కనుక నరికి నన్ను బయటికి తేకపోతే నాకు ఈ యోగము అనుకుందట. ఇక్కడ కర్ర కూడా మోసపోతుంది. కత్తిదేముందా చెప్పింది ఆల్రెడీ. స్తోత్రం. కత్తిదేమన్నా పాత్ర ఉందా? ఏం చెప్పింది? నేను ఆల్రెడీ ఈ లాజిక్ సంఘానికి అర్థం కావట్లా. నన్ను తిడతారు పాస్టర్ గారు అంటారేంటి పిచ్చి మాటలు. కాకపోతే మాకేం పగండి మీ మీద, మీరు రెక్కల ముక్కలు అయ్యేలాగా ఎండనక వాననక ప్రయాసపడి పనిచేసి, ఇదిగో అయ్యా ప్రభు నీ ప్రార్థన ద్వారా నన్ను కనికరించాడని నువ్వు కృతజ్ఞత కలిగి నీ గుప్పులు విప్పితే నా జీవితం ముందుకెళ్తోందే. నీ మీద పగబెట్టుకుంటానా కదా? పగ నాకు ఉంటుందా? ఏ సేవకునికి ఏ విశ్వాసకి మధ్యలో పగలేదు, ద్వేషం లేదు. ఇంకా మీకు బైబిల్ లాజిక్ చెప్తానండి. సౌలంటే సమూయేలుకి ఎలాంటి పగ లేదు, కానీ సమూయేలు వచ్చి సౌలుని గద్దించాడు. సౌలా ఇదిగో రాజ్యం నీ చేతి నుంచి వెళ్ళిపోతుందని. ఎందుకు గద్దించుంటాడు? స్తోత్ర. అంతకు ముందు రోజు రాత్రి దేవుడు సమూయేలు దర్శనంలోకి వచ్చాడు. వచ్చి ఒక డైలాగ్ వేశాడు. అదేంటో తెలుసా? వీడిని అనవసరంగా నేను రాజుని చేశాను అన్నాడు. ఏమన్నాడు? ఈ సౌలుని నేను అనవసరంగా రాజుని చేశా. దేవుని అంతరంగ వేదన సమూయేలు కోపంగా రూపాంతరమైంది. వెళ్ళి శపించేశాడు. స్తోత్ర. ఇక్కడ కూడా మేము కత్తులు మాత్రమే, పదును పెట్టేదాయిన ప్రయోగించేదాయిన. ఎందుకు తెలుసా? అంతఃపురంలో నిన్నొక విలువైన పాత్రగా నిలబెట్టడానికి. స్తోత్ర. గద్దింపులు కలిగిన బాధ ఓర్చుకోండి. కఠినమైన బాధ అంగీకరించండి. అది నీకు మేలు, అది నీకు మేలు. నా బ్రతుకులో జరిగిన ఒక సంఘటన చెప్తాను. నేను ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడలో మా పెదనాన్నగారు ఉండేవాళ్ళు, మా నాన్న వాళ్ళ అన్నయ్య. ఆయన దగ్గర ఉంటూ షిప్ యార్డ్లో ఫామ్ ఆయిల్ షిప్స్ వస్తాయి. ఆ ఆయిల్ చెకింగ్ సూపర్వైజర్గా నేను ఉద్యోగం చేస్తున్నా. ఎప్పుడైతే ఆ ఉద్యోగం స్నేహితులు ఈ వైగారే కలిసిందో మరలా లోకంలో కలిసిపోయా. సినిమాలు షికార్లు ఇవన్నీ తిరుగుతున్న మొదలెట్టా. ఓ రోజు ఆదివారం ఉదయకాలం మార్నింగ్ షో సినిమాకి వెళ్ళా. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తే మా పెద్దమ్మ అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళేవరా అంటది. సినిమాకి వెళ్ళానంటే వంగబెట్టి బాదుద్ది. అలా
అలాగని చర్చికి వెళ్ళానని చెప్పాలి. మరి చర్చికి ఇంకా వెళ్ళలేదుగా అని ఇంద్రపాలెంలో జడ్బ్రిడ్జికి ఎదురుగా రోడ్డు ప్రక్కనే ఒక చిన్న మందిరం ఉండేది. ఆ పాస్టర్ గారు ఆ పేర్లు కూడా నాకేం తెలియదు, గుర్తులేదు, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు. వెళ్ళి ఆ మందిరం చూసుకోండి, చిన్న మందిరం, ఓ 15-20 మంది విశ్వాసులు అందరూ కూర్చున్నారు. ఆరాధన అయిపోయి పాస్టర్ గారు వాక్యానికి మొదలయ్యాడు. నేనేమనుకున్నానంటే వెళ్ళి ఒక్క 5 నిమిషాలు అలా కూర్చొని ఇంటికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళేవరా అంటది. చర్చికి వెళ్ళానంట. ఏది ఎక్కడ చూపించంటే అదిగో బ్రిడ్జికి ఎదురుగా ఉందని చెప్పచ్చు అని వెళ్ళి ఇలా కూర్చుంటున్నా. ఇంకా పూర్తి కూర్చోాలా. మీరు సరిగ్గా వినండి, చెవులు గట్టిగానే ఉంటాయిగా, ఇట్లాంటి ఆటకు ఉంటాయిలే. స్తోత్రం. ఇలా అలాగే కూర్చున్నా. పాస్టర్ గారు అన్నాడు, నా కుమారుడు సినిమాలు చూస్తే నాశనం అయిపోతా ఉన్నాడు. ఇంకా పూర్తిగా కూర్చోాలా, మొదలెట్టాడు. అదే మాట, సినిమా జీవితం విశ్వాసికి మంచిది కాదు, సినిమాలు చూసి నువ్వు దేవునికి ఏం లెక్క చెప్తావు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నాకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. పాస్టర్ గారు నన్ను చూశాడంట, సినిమాల దగ్గర, టికెట్ల దగ్గర చూశాడా, ఇంటర్వెల్లో చూశాడా, బయటకు వస్తే చూశాడా, ఎప్పుడు చూసి ఉంటాడు రా. నన్ను నా గురించి ఏ చదువుతాడేంటి అసలు? నాకు ఆయన తెలుసా? ఇప్పుడు చెప్పండి మీరు. నేను ఆయనకి తెలుసా? పోనీ ఈ రెండు లేవుగా, నేను ఎందుకు వెళ్ళుంటా? 5 నిమిషాలే. స్తోత్రం. కానీ నా మీద టార్గెట్ పెట్టేశాడు. ఇక భయం పోయి కోపం మొదలైంది. వెళ్ళి అయ్యగారిని అడుగుదాం అనుకున్నా. లేచి, పాస్టర్ గారు ఏంటి నా ఒక్కడి కోసం చెబుతావేంటి అని అందామని వెనకాల లైన్లో లేచా. నా చొక్కా మీద నీళ్లు పడ్డాయి. నీళ్ళు ఎక్కడైనా చూసుకుంటే తెలియకుండానే కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. వెంటనే మళ్ళీ కూర్చున్నా. మనస్సాక్షి నాతో మాట్లాడుతుంది. ఏరా, నువ్వు మంచోడు అయితే పాస్టర్ గారు చెడ్డోడని తిడుతున్నాడా? నువ్వు చేసిన పని మంచిదైతే నువ్వు పాపివని అంటున్నాడా? ఒకసారి నీ బతుకు గుర్తు తెచ్చుకో. 2 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడున్నా, ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు? 2 మాటలు, నువ్వెవరో, నువ్వేం చేస్తున్నావు. స్తోత్రం. అంతే యథార్థంగా ప్రకటిస్తున్నా. ఆ మధ్యాహ్న ఉపదేశానికి లోబడ్డాను గనుక ఈ రాత్రి మీకు ఉపదేశించే కృపలోనికి ప్రభు తెచ్చేశారు. స్తోత్ర. గద్దింపు ఖచ్చితంగా మేలుకరమైనదే. భ్రమలతో కూడిన బోధల వైపు వెళ్ళకండి. షూటు బూట్లు బోధల వైపు ఆకర్షించబడకండి. ఇక్కడ బట్టలదేమీ లేదు, బ్రతుకుదే ముఖ్యం. ఆ బ్రతుకు, ఎవడు నీతిగా బ్రతుకుతున్నాడు, ఎవడు నీతియుక్తమైన సేవ చేస్తున్నాడు, ఏ పరిచర్యలో ఆత్మ సంబంధమైన గద్దెంపులున్నాయి, ఏ సేవలో నేను నా కుటుంబం దేవుని కొరకు కట్టబడతామని ఒక నిర్ణయానికి రండి. మోసపోవద్దు. మీరు ఏ పరిచర్యలోకి వెళ్ళినా నాకు అది అభ్యంతరం లేదు, కానీ ఖచ్చితంగా నేను ప్రకటించగలను, ఇదిగో ఈ పరిచర్య నిన్నొక పక్కా దేవుని స్వరూపానికి మార్చేస్తుంది. స్తోత్ర. ఆ బాధ లాంటిదే, అది కత్తితో కూడిన బాధ, ఖండిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని పనిలో బహు నమ్మకస్తుడైన యథార్థవంతుడైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన అపోస్తలుడైన పౌలు ముందు పేరేంటో ఎవడికి తెలియదు, పౌలు తర్వాత పేరేంటో ఎవడికి తెలియదు. కానీ ఏం గుర్తుంటుంది? పౌలు అనగానే ముందేముంది? అదొక్కటే గుర్తుంటుంది అందరికీ. అది పిలవకున్నది పిలవలేరు. స్తోత్రం. చెప్పండి. అది పిలవకున్నా అపోస్తలుడు అనుకున్నా పౌలు అనలేరు. సౌలుకి ముందు కూడా ఏదో పేరుండే ఉండాలా, దాని తలకాయో తోకో ఏదో ఉంటుంది, అది ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ పౌలు పేరు ప్రస్తావిస్తే అపోస్తలుడు అనకుండా ఉండలేరు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అంత నిజాయితీ కలిగిన యథార్థత కలిగిన సేవ చేసిన దైవజనుడు ఆయన. దేవదేవుడు శరీరధారిగా భూమికి రావడము వెనక ఉన్న ప్రత్యక్ష కారణాన్ని అతని మూలుగుల ద్వారా వినిపిస్తున్నాడు. స్తోత్రం. ఏమని మూలుగుతున్నాడు? ఈ రోమా పత్రిక చదవండి ఒకసారి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఇదే కోరిక. ఇది పౌలు అక్కడిదే కాదు, పౌలుకు మునుపు 1000 సంవత్సరాలకు ముందే ఈ మూలుగు ప్రారంభమైంది, విడుదల కోరుకుని. స్తోత్రం. మానవ అంతరంగంలో ఉన్న కోరిక ఇది. నేను విడిపించబడాలా, నేను విడిపించాలి, నేను విడిపించబడాలి. ఈ తలంపుతోనే పౌలు రోదన ధ్వని మీరు ఆలకించవచ్చు. ఇది పౌలు అకాయ్ తలక ఇటు, మొహం ఇటు, నేను ఎక్కడున్నా, గాలి గదిలినా గడ్డిపరగ గదిలినా మనిషిగా చూస్తామే.
తలకాయ ఎటు పడితే అటు తిప్పకూడదు, మెడకాయ నరాలు పెట్టేస్తాయి. స్తోత్రం. బైబిల్లో చెప్పింది ఏంటంటే ఉపదేశించు దైవజనుని ముఖాన్ని చూడాలట. కొన్నిసార్లు నల్లగా ఉంటాం, చేసేదే ఉంది, అయినా చూడాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు రోధిస్తున్నాడు ఏమని? మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఈ శరీరము నుంచి ఆత్మను విడిపించాలంటాడు. విడిపించడం అంటే చంపేటివేగా. స్తోత్రం. కానీ బైబిల్ భాషలో విడిపించబడుట అంటే అర్థం ఏమిటంటే రక్షించబడుట, విమోచించబడుట. ఎక్కడి నుండి? మరణ దాస్యత్వానికి లోనైన ఈ శరీరము నుండి నాకు విడుదల కావాలి. ఇది పాప నియమానికి లోబడిన శరీరము. ఈ మరణ బలహీనతల నుంచి నేను విడిపించబడాలన్న కోరిక మానవునికి గట్టిగా ఉంది. ఇది ఇప్పుడే కాదు, ఆది కాలం నుండి ఉంది. ఎప్పుడైతే ఆదాము హవ్వలు ఆజ్ఞ అతిక్రమించిన వారై పాపాన్ని మూటగట్టుకున్నారో, తత్ఫలితంగా వారు ఆ ఏదెను వనము నుంచి గెంటి వేయబడ్డారు. గెంటబడిన తొలి రోజు నుంచి ఆదాము మూలగడం మొదలుపెట్టాడు. స్తోత్రం. నేను మరలా ఆయన వైపు ఇప్పుడు వెళతా. ఆయనను ఎప్పుడు స్వీకరిస్తాడు? పాపము చేసినంత సులువు కాదు పరిశుద్ధుడిగా మారడం అంటే. స్తోత్రం. దానికి చాలా ప్రత్యేకత ఉంది. పాపాందే ఉంది, సింపుల్గా చేయొచ్చు. ఆదివారం మందిరాన్ని వదిలేసి తిరిగినోడికి ఏం తెలియదు, లెక్క అయితే అది పాపం. దేవుని సన్నిధిని వదిలిపెట్టడం అంటే చెప్పారే పాపం. ఏ పాపం కాదనుకుంటున్నారా? రండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయానికి మీకు ఆ మాటను నేను జ్ఞాపకం చేస్తాను. 32వ అధ్యాయంలో దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 29వ అధ్యాయం, దయచేసి 29వ అధ్యాయము 6వ లేఖనాన్ని చూడండి ఒకసారి. మన పితరులు ద్రోహులై మన దేవుడిని యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి, ఆయన నివాసం అంటే ఏది అకాయ్? ఆయన నివాసం అంటే ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరమునకు పెడముఖం పెట్టారంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏం పెట్టారు? పెడముఖం అంటే వెనక్కి తిరిగిపోవటం, పక్కకి తిరిగి నడవడం, ఇష్టం లేని ముఖం, అసలు అటు చూడకపోవటం. దీన్ని ఏమని చెప్పారు అక్కడ? మన పితరులు అకాయ్, మన పితరులు ద్రోహం చేశారన్నాడు. స్తోత్రం. ఏంటది? దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం కూడా ద్రోహమే అంటోంది వాక్యం. అట్లాంటి ద్రోహాలు మన బతుకులు ఎన్ని ఉన్నాయో. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, మానవ జీవితంలో విమోచన కోరుకుని నా బ్రతుకును విడిపించమని, నా స్థితిని మార్చమని ఆనాటి నుండి ఆదాము కాలం నుండి దేవుని సన్నిధిని మూలుగులు వినబడుతున్నాయి. ప్రజలు మూలుగుతున్నారు. నా బ్రతుకెప్పుడు విడిపించబడుతుంది, నేనెప్పుడు స్వతంత్రుని అవుతానని ఆ మూలుగులు, ఆ వేదనలు ఆనాటి కాలం నుండి ఉన్నాయి. దానికి సూచనగానే ఐగుప్తులో ఇశ్రాయేలీలు మూలిగినట్టు చెప్తోంది వాక్యం. స్తోత్రం. మూలుగంటే ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు పౌలు చెప్పింది కూడా మూలుగా అంటారు దాన్ని. మూలుగంటే ఏడ్చినంతసేపు ఏడ్చి ఏడవడానికి ఓపిక లేక ఏడవాలని ఉన్నా అప్పుడు వచ్చే సౌండ్ ఉంటుందే, దాన్ని మూలుగా అంటారు. నాకెడ తెలుసు అంటే, ఓ రోజు అర్ధరాత్రి మా తాతగారు చచ్చిపోయాడు. మా అమ్మ పెద్ద కేక పెట్టి అరిచి ఏడుతుంది. నేను మాత్రం నిద్రపోతుంది. నేను లెగితే మా ముసలు లెగుతాడేంటి, అందుకని నేను లేగల, పడుకునే ఉన్నా. నేను పొద్దున్నే లేచేటప్పటికి మా అమ్మ మా తాత దగ్గర కూర్చొని నాన్న అంటుంది. నేను అనుకున్నాను రాత్రి అంత గట్టిగా ఏడ్చింది, ఇప్పుడు సౌండ్ తగ్గింది ఏంటని. మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటమ్మా రాత్రి అంత గట్టిగా ఏడ్చావు, ఇప్పుడు ఏంటమ్మా ఇట్లా సౌండ్ వస్తుందన్న. నీకు ఇది సౌండ్ రాకుండా నేను మూలుగుతుంటే అంది. స్తోత్రం.
ఏం చేస్తుంది అంటే ఏంటి, వాళ్ళ బాబు చచ్చిపోయాడు, ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది, తనివి తీరట్లా, ఇంకా ఏడవాలని ఉంది, కానీ శరీరం సహకరించట్లా. అప్పుడేమొచ్చింది, మూలుగొచ్చింది. మూలుగుతుంది. ఇశ్రాయేలీలు కూడా మూలిగారట. ఈ మూలుగులను విన్న దేవుడు ఒక మాట చెప్పాడు. రండి ఇప్పుడు నిర్గమాకాండ గ్రంథానికి. ఆ మూలుగును విని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా మీరు ఒకసారి పరిపూర్ణంగా చూడొచ్చు. 2వ అధ్యాయం 23వ లేఖన భాగం నుండి వేగంగా చదవండి. మీదట మీ దగ్గర మైక్ ఉండాలి కదా, ఇందాక వదిలేసి పెట్టారు దాన్ని. మైకులో చదవకపోతే ఏమైందంటే పాస్టర్ గారు అంటే బయట ఆలు వినపడుతున్నాయి, వాక్యం వినపడుతున్నాయి, ఏంట్రా అయ్యగారు ఆలు చదువుతున్నాడు అనుకుంటున్నారు. చదవండి ఇప్పుడు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను విడుచుచు మొరపెట్టుచుండగా తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని. అక్కడ ఏం పెట్టారన్నది ముందు ముందేం పెట్టారు వాళ్ళు? నిట్టూర్పులు ఉంది, మొరపెట్టారన్నది. కానీ దేవుడు ఏమంటున్నాడు? మూలుగులు. అంత మంచి దేవుడు అండి ఆయన. స్తోత్ర. నీ అంతరంగపు వేదనను వినే దేవుడు. వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాము చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. చాలు. 7వ వాక్యం, 3వ అధ్యాయం 7వ వాక్యం వేగంగా. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసాయును కాబట్టి ఐగుప్తుని చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశములను విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమును వారిని నడిపించుటకు వచ్చి ఉన్నాను. అది మైకుల చదువు. దిగి వచ్చి ఉన్నాను. ఏం చేశాడు ఆయన? పై నుండి దిగి వచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చాడు? యేసు దిగి ఎందుకు వచ్చాడు? యేసు పై నుండి క్రిందికి ఎందుకు వచ్చాడు? యేసు కన్య గర్భమున ఎందుకు ఉద్భవించాడంటే అక్కడ వ్రాయబడుతోంది, వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్ళటానికి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వారికి పాలు తేనెలు ప్రవహించు దేశం ఇవ్వాలంటే వారి మూలుగులు విన్నాను, వారి అంతరంగం నాకు వినబడింది. అయ్యా మా విడుదలెప్పుడు, అయ్యా మా బ్రతుకు మారేదెప్పుడు, అయ్యా మా స్థితిగతులు మారేదెప్పుడు అంటే ఆయన ఆ మూలుగులను విని దిగొచ్చాడు. యేసు ప్రభుని ఎవడు తీసుకురాలా, యేసు ప్రభుని ఎవడు పుట్టించలా, యేసు ప్రభుని ఎవడు సృష్టించలా. అందుకనే క్రైస్తవుల గృహాల్లో కనీసం యేసయ్య ఫోటో కూడా ఉండకూడదు. స్తోత్రం. నువ్వు ఫోటోను పూజించావా ఖచ్చితంగా నువ్వు అవిశ్వాసమే తప్ప ఎప్పటికీ విశ్వాసవి కాలేవు. స్తోత్రం. ఆ భక్తి ఎప్పటికీ నిన్ను క్షేమకరంగా ఉంచదు. మా చర్చిలో ఒక కుటుంబం 2 వారాలు కనపడలా. ఏమైందో పాపం అని చెప్పి ఇంటికి వెళ్ళా. బయటికి రావడానికి సిగ్గుపడుతున్నారు వాళ్ళు. నేనే లోపలికి వెళ్ళా. చూస్తే చక్కగా 2 గుండ్లు ఉన్నాయి, ఎదురెదురుగా కూర్చొని ఉన్నాయి. ఎక్కడ ఈ గుండ్లు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ గుండ్లు అంటే గుణదలు వెళ్ళి వచ్చినాయి అంట. స్తోత్ర. ఏంట్రా తల్లిగా గుణదలు ఎందుకు వెళ్ళావు అది ఇదంటే, పిల్లవాడు పాస్ అయితే గుణదలు వస్తాను మొక్కున్నా అన్నయ్య. ఎందుకు? ఇప్పుడు మీరు ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు మీ అన్నంలో తల వెంట్రుక ఎప్పుడైనా పడిందా? కనబడింది ఎప్పుడైనా? తినేశారా వదిలేశారా? తినేయాలిగా, మీదేగా. మీరు తినరు, కొండ మీదకి వెళ్ళి ఇచ్చేస్తారు. అదేం బతికింటే. స్తోత్రం. పైగా ఏమని మొక్కుందే మా చెల్లి, ఒత్తి చూపిస్తా ఛార్జీలు మాత్రం మీయే అంటే. ఇప్పుడు గుండె లేదు, జుట్టు మొలిసింది. ఇది చాలా కాలం క్రితం సంగతే. ఎందుకు మొక్కుందే? పిల్లోడంట 10 ప్యాస్ అయితే జుట్టు ఇచ్చొచ్చిందంట. ప్రభు మా చెల్లోళ్ళ అబ్బాయి 10 పాస్ అవ్వాలయ్యా, మంచి మార్కులు రావాలయ్యా, బిడ్డ కన్నీరు తుడువయ్యా. బలిపడతారు మేము ఎడితే మొక్కలేము అక్కడంట. సిగ్గులేని జీవితాలు. స్తోత్ర. ఎలా బతుకుతారండి ఇలాంటి బతుకులు?
ప్రియమైన దేవుని ప్రజలారా, మనము లేఖనమును చదువుతున్నాం. ఆయన మూలుగులు వినొచ్చాడు. ఎవడు ఆయన్ని చేస్తే రాలేదు, ఆయన ఎవడు పుట్టించలేదు, ఆయనను ఎవడు సృష్టించలేదు. ఈజ్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ఎవడు సృష్టించాడు? అంత దమ్మెవడదు అసలు. స్తోత్ర. యేసయ్య ఫోటోను కూడా మీరు ఆరాధించద్దు దయచేసి. చాలా పాపం అది. పెట్టుకోండి, ఇంటి నిండా వాక్యాలు పెట్టండి. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇదిగో పాపుల మార్గము నువ్వు ఆ వాక్యాలు పెట్టండి. ఎందుకు తెలుసా? నా దేవుడు అక్షర స్వరూపుడై ఉన్నాడు. స్తోత్రం. ఆది యందు వాక్కుండెను, వాక్కు దేవుని యొద్ద నుండెను, వాక్కు అదే అక్షరం. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. ఆయన ఆరాధించాలి. దిగి వచ్చాడట. మోషే చెప్తున్నాడు, నేను వారి మూలుగులు విన్నా. అక్కడ మోషేను వాడుకున్న దేవుడు నేడు ఈ క్షణమందు తానే స్వయంగా దిగొచ్చాడు. అక్కడ ప్రజలు కేవలం ఐగుప్తులో మాత్రమే మూలుగుతుంటే, ఇక్కడ లేఖనంలో ప్రపంచ జాతి అంతా మూలుగుతోంది. ఎప్పుడు మాకు విమోచన? ఎప్పుడు మాకు రక్షణ? ఈ పాపమును బట్టి శాపము, శాపమును బట్టి మరణము మా మీద ఏలుబడి చేస్తుందయ్యా, మమ్మల్ని విడిపించయ్యా అని మొక్కారు ప్రజలు. స్తోత్రం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని మొక్కారు ఆయన్ని. మొక్కితే చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి, అసత్యము నుండి సత్యంలోనికి మానవ జాతిని రూపాంతరపరచబడడానికి సజీవుడైన దేవుడే సశరీరుడిగా భూమికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం. ఇలాగింకెవడికి సాధ్యం కాదు. ఎవడు రాలేడు కూడా. ఎందుకు? ఆయన ఎందుకు వచ్చాడు అసలు? ఆయనే ఎందుకు స్వయంగా భూమికి అడుగు పెట్టాడు తెలుసా? దీనికి ముందు కీర్తనాకారుడు ఒక పదాన్ని ప్రయోగించాడు. 49వ కీర్తన 7వ లేఖన భాగాన్ని చూడండి ఒకసారి. 49:7 వేగంగా. ఎవడును, మీ దగ్గర మైక్ ఉండాలని చెప్పి నేను ఆల్రెడీ. చదవండి, మైకులు ఎక్కడుందో. ఎవడును, ఎవడును, ఎవడును ఏ విధము చేతనైనా. ఎవడునంటే అకాయ్, ఎవడును అంటే ఏ మనుష్యుడైనను. ఇక్కడ కులంతో పని లేదు, గోత్రంతో పని లేదు, జాతితో పని లేదు, హోదాతో పని లేదు, ప్రాంతము, భాష, దేశము దేనితోనూ పని లేదు. ప్రపంచంలోని ఏ మానవుడును, ఎవడును, ఏ విధము చేతనైనా. స్తోత్రం. ఏ మానవుడును ఏ విధము చేతనైనా, అది మంత్రమే గాని, తంత్రమే గాని, మాయలే గాని, ఏం చేసినా తన సహోదరుని విమోచించలేడు. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? వాడు కుళ్ళు చూడక. చదువు కిందకే. వాడు కుళ్ళు చూడక. ఏ కుళ్ళు అకాయ్? ఏ కుళ్ళు? సమాధిలో చచ్చి చర్మము కుళ్ళి ఆత్మ పాతాళానికి పోతున్న ఆ కుళ్ళు అనుభవం నుంచి వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు వీడట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, ఎవడును ఏ విధము చేతనైనా, ఏం చేసినా వేరొకని పాపాన్ని వీడు తీసేయలేడు. ఎందుకని? గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల ఇద్దరు వెళ్ళి పడేది గుంటలోనే అంటుంది వాక్యం. స్తోత్రం. కానీ మనం నమ్ముతాం. వాడు రూపం చూసి నమ్ముతాం, భాష చూసి నమ్ముతాం, మాయ మాటలు చూసి నమ్ముతాం, ముఖం చూసి నమ్ముతాం. నాది మామూలుగా నలుపు రంగు ముఖం, 2-3 రంగులు దీనికి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా నా వెనకాల జనం పడతారు. రంగులోడు వచ్చాడురా. మామూలుగా అయితే తెల్లబట్టలు వేసుకున్నా, ఇందు మీద 2-3 రంగులు వేస్తే సరిపోద్ది, వెనకాల పడతారు. ఇక ప్రపంచానికి ఎప్పుడు వింత కావాలి. స్తోత్రం. నేను చదువు సరిగ్గా చదువు చదవలేదేంటి అబ్బలేదు అది. అందుకని మా తాత నన్ను గేదెలు వెనకాల ఇచ్చాడు. అక్కయ్ ఎడు చూడు, ఇంటావులు ఇట్లాంటి గేదెలు వెనకాల ఇచ్చాడు. నేను రోజు గేదెలు దోలికెళ్ళి
సాయంత్రం తీసుకొచ్చి కాలంలో కడిగి మళ్ళీ తీసుకొచ్చి ఆ కట్టుకొని కడతా ఉంటే అది జాలిపడేవాడు మా ముసలోడు. ఈ అనవసరంగా గేదెలు వెనకాల అనుకునేవాడు. అనుకుని ఆ బాధ లోపల దాచుకోలేక ఎప్పుడు మారుతుందిరా నీ జాతకమా అనేవాడు. నేననేవాడిని మారినప్పుడు అదే మారిద్దిలే అనేవాడిని. స్తోత్ర. ఓ రోజున మేము తుని రైల్వే స్టేషన్లో దిగాం. మాది తునికి 25 కిలోమీటర్ లోపలికి ఊరు. ఇప్పుడంటే కోటాలకు తిరిగి దేవుడు మంచి భోజనం పెట్టబట్టి మొఖం రంగు కొంచెం పర్లేదు, కానీ మరీ మసిబొగ్గల్లే ఉండేవాడిని. నిజమే, అబద్ధమేం కాదు. నా చిన్నప్పుడు ఫోటోలు ఉన్నాయి. మీరు నమ్మితే నేను అసలు అర్థం ఎప్పుడు చూసుకోవాలి, అంత భయంగా ఉండేది. సాయంత్రం 5 అయింది, పొద్దుపోయింది. నేను మా తాతగారు రైల్వే స్టేషన్లో దిగాము. మా ముసలోడు కర్రించుకొని నడుస్తాడు. ఆయనతో పాటు నేను సరదాగా అడుగులు వేసుకుంటూ వస్తాను. జనం అందరూ వెళ్ళిపోయారు, మేము ఇద్దరం వస్తున్నాం. స్టేషన్కి ఎదురుగా ఒక గురువుగారు కూర్చొని ఉన్నాడు. చిలక జోషి చెప్పి ఆయన చూసి ఆయన చెప్పుకోవాలిగా. నా ముఖం వంక చూసి అంటాడు, అబ్బాబ్బాబ్బా ఏం వెలిగిపోతున్న ముఖం అన్నాడు. నేను చుట్టూ చూసా, ఎవడు లేడు. మా తాత అంటాడు, ఒరే నిన్నేరా అన్నాడు. ఊకో నా ముఖం నాకే భయం వేసింది. ఆడేమి వెళ్ళిపోతున్నాడు, అది కూడా సూర్యుడు వెళ్ళిపోయాక. తమ్ముడు నిన్నే అన్నాడు నన్ను. వెళ్ళా, ఈ చేయి తీసుకొని అంటాడు, ఇది మామూలు చేయి కాదన్నాడు. నేను ఇట్టట్టు చూసుకున్న బాగానే ఉంది. అలాగే అది జనరల్ లాంగ్వేజ్, ఎవడు చేయించుకున్నా మొదటి డైలాగులు ఇయ్యే. స్తోత్రం. మనం కనుక 66 పుస్తకాలు చెప్పమంటే అది కాడి నుంచి మొదలెడతామే, వీళ్ళు కూడా అంతే, ఫస్ట్ డైలాగులు అయ్యే. ఇక ఇది రాజయోగం ఉన్న చెయ్యి, పెట్టడమే తప్ప అడగడం దీనికి తెలియదు అన్నాడు. ఆకాశంలో తీసుకెళ్ళిపోతున్నాడు నన్ను. ఇక లెక్క ఏంటి అనుకున్నారు? టిక్కెట్కి సరిపడా డబ్బులు లేక నేను మా తాత దొంగరైలు ఎక్కొచ్చాం. అలా చెప్పేదానికి అక్కడ జరిగేదానికి ఏమన్నా సంబంధం ఉంది అసలు? ఎంత అమాయకులు అంటే మేము. మా తాత మొఖం 10 క్యాండిల్ బల్బులో వెలిగిపోతుంది అసలు. మరి ఇందులో ఏమన్నా పడాలి అన్నాడు. ముసలోడి దగ్గర సరిగ్గా 50 ఉంది. ఆ 50 దేనికంటే చెరుకో 15 రూపాయలు పెట్టి చేపతో భోజనం చేసి, చెరో 10 రూపాయలు పెట్టి బెంచి టికెట్ తీసుకొని సినిమా చూసి వెళ్ళి బస్ స్టాండ్లో పడుకుందాం దాచుకున్నాం. ఈడు అడిగా వేసేసాడు ముసలోడు. నాకు గుండెకే జారిపోయింది. టాపీ ఈ రాత్రి ఉపవాసం. ఇక ఈడు ఆ 50 తీసుకున్న పొమ్మనాలుగా అంటాడు, తమ్ముడు లెక్కెట్టుకో 12 గంటల్లో నీ చెయ్యి గలగల్లాడిపోతా అంటున్నాడు. ఎన్ని గంటలు చెప్పరేమర్రా? 12 గంటలంటే ఏముంది, సాయంత్రం 6 అయింది, తెల్లారు 6 నా చేతిలో గలగలంటున్నాడు. దొరికాడురా అనుకుని 50 తీసుకుంటావురా అని అనుకుని నేను మా తాతను అన్నాను, ఇంటికి వెళ్తే మాత్రం చేసేది అంత నిద్రపాటమే కదా, అదేదో గురువు గారి దగ్గర పడుకుందాము, సంచులు అంటున్నాడు, ఎత్తుకొని వెళ్దాం అన్న. ఆడికి గుండె జారిపోయింది. ఇప్పుడు జారిపోయి అంటాడు, ఎక్కడుంటే మారదా అన్నాడు. 50 ఎక్కడిచ్చావు అక్కడే మారాలి. నీ దేవసం అక్కడ 50 ఇంకెక్కడ మారింది? స్తోత్రం. మారుతాడా? చెప్పారు. అప్పుడప్పుడు భర్త డైలాగ్ ఉంటుంది భార్య ముందు నిలబడి, నీ మనసు ఏంటో నాకు బాగా తూచ్, ఏమీ తెలియదు. ఇంత బుస్ అది డైలాగ్, అది అంతే. పప్పుచారు కాసి టమాటా పచ్చడి పెట్టింది అనుకో, నా గురించి నీకు బాగా తెలిసే అంటాడు మనోడు. మరి ఏంటనుకున్నారు? మీ మనసు నాకు బాగా తెలుసు. అంత బుస్ అక్కడ కూడా. స్తోత్ర. మనస్సు మహాసముద్రము కంటే లోతైనది, దాన్ని ఎవడు కొలవగలడు? చెప్తారంతే. వీళ్ళు కూడా అంతే. ఆ పూట జీవితం కొరకు, ఆ పూట భోజనం కొరకు నానా కబుర్లు చెప్పి నీ జాతకం మారింది, నీ బ్రతుకు మారిందంటే నమ్మద్దు. వాళ్ళనంటే ఇంత కేకలు పెట్టి ప్రసంగించే నన్నైనా సరే నీ బ్రతుకు మారుస్తానంటే నన్ను నమ్మద్దు. నేను నిన్ను మార్చలేను. నీ మార్పు కొరకు ఉన్న మార్గాన్ని బోధించగలనంతే. స్తోత్రం. హల్లెలూయా. మేము ఎవరి జాతకాలు మార్చడానికి రాలా, బ్రతుకులు మార్చగలిగిన దేవుని మార్గానికి కేకలుగా నిలబడ్డాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎవడును ఏ విధము శాతనైనా తన సహోదరుని విమోచించలేడు. మరి వీడి వేదన ఎలా తీరుద్ది అంటే అక్కడ అంటాడు, వాడు కుళ్ళు చూడక అనగా చచ్చి నరకాగ్నికి పాతాళానికి పోకుండా వాడు విడిపించబడాలంటే వాని నిమిత్తము దేవుని సన్నిధిని ఒకడు ప్రాయశ్చిత్తం చేయాలా. స్తోత్రం. ఎవడు చేస్తాడు ప్రాయశ్చిత్తము? ఎవడు చేయాలి? బిషప్లు చేస్తే సరిపోద్దా? రెవరెండ్లు చేస్తే సరిపోద్దా? 72, 22, 62, 32 2 పెట్టావుగా, అది సరిపోద్దా? మరి ఎవరు చేయాలి? చదవండి 33:23 యోబు గ్రంథం 33వ అధ్యాయంలో 23వ వాక్యం. స్తోత్రం. నరులకు యుక్తమైనది ఏదో
దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడు ఒకడు మధ్యవర్తిగా రావాలి. దేవుడు వాని యందు కరుణ చూపి కుళ్ళిపోకుండా దిగి వెళ్ళిపోకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని వాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇంకా చెప్పుకుందాం, ముగించేద్దామా? మరి మొహాలు అలా పెట్టారు. అయితే 2 చేతులెత్తి చెప్పండి, ఇంకా చాలా అన్నోళ్ళు. మరే నాకు తెలుసండి లోపల బయట ఉంటుందని, అయినా కానీ మా మామ టైం చెప్పాడు, దానికి అయింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో ఘనుడు రావాలి. అలా తప్పగాడు చేంజ్ చేయలేడు ఇక్కడ. స్తోత్ర. డాంబికమైన మాటలు చెప్పాడు, ఏం చేయలేడు. ఏమండి, మాయ మాటలు, లేని మాటలు పుట్టించి చెప్పేవాడు ఏమీ ఎవడు రావాలి? ఆ ఘనుడు కూడా వేలాది దూతలకు ఘనుడై ఉండాల. స్తోత్రం. డబ్బులో ఘనుడు కాదు, అధికారంలో ఘనుడు కాదు, హోదాలో ఘనుడు కాదు, సంపదల మధ్య చెప్పరే ఘనుడు కాదు. ఈ ఘనులెవరు దానికి పనికి రారు. నువ్వు చదువులో ఘనుడు కావచ్చు, డబ్బులో ఘనుడు కావచ్చు, ఆస్తుల్లో ఘనుడు కావచ్చు, పేరు ప్రఖ్యాతుల్లో ఘనుడు కావచ్చు, రాజకీయాలలో ఘనుడు కావచ్చు. ఎవరు అయితేనే ఎవడైనా భూమి మీద పాపి అనే ముద్ర కిందే బ్రతుకుతున్నాడు. స్తోత్రం. ఆ పాపపు ముద్రను చెరిపి పరిశుద్ధ స్థితిలోనికి వీడిని విడిపించి నడిపించాలంటే దూతల కంటే ఘనుడు రావాలా. దూతలే హెచ్చించేవాడు రావాలి. దూతల స్వరముల చేత ఘనపరచబడేవాడు రావాలి. ఎక్కడున్నాడు? ఎవరాయినా ఏమని పిలుస్తారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం. త్వరగా చదవండి, మైకి తీసుకొని. యెషయా గ్రంథంలో ఆ దూతలకు ఘనుడు. రాజైన హిజ్కియా మృతునందిన సంవత్సరమున, రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1 ఆయన పరిశుద్ధుడు, 2 ఆయన పరిశుద్ధుడు, 3 ముమ్మారును ఆయనే పరిశుద్ధుడు. 3 అనే మాట బైబిల్ గ్రంథానికి సంబంధించి పరిపూర్ణతను చూపిస్తోంది. దాని అర్థం ఏమిటి? దూతలు పొగుడుతున్నారు ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రవక్త దర్శనాన్ని చూస్తున్నాడు. అత్యున్నత సింహాసనం, ఆ సింహాసనం మీద ప్రభువు ఆసీనుడయ్యాడు. స్తోత్రం. ఆ ప్రభువును చూస్తున్న దూతలు పాడుతున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, ఆయనే దూతల కంటే ఘనుడు. స్తోత్రం. దూతలలో ఘనుడు, దూతల చేత కొనియాడబడిన ఘనుడు. ఆ ఘనుడే దేవునికి నీ నరులకును మధ్యవర్తిత్వాన్ని వహించాలి. అందుకనే తిమోతితో పౌలు అంటాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. there is the one God and one mediator between God and people, the man Christ Jesus. ఆయనే మధ్యవర్తి. యోబు అడిగాడు కదా, నువ్వు మధ్యవర్తిగా రావాలయ్యా. నువ్వు మధ్యవర్తిగా వస్తేనే, నువ్వు మధ్యవర్తిత్వాన్ని వహిస్తేనే దేవునికి మాకు తెగిపోయిన సంబంధం కలపబడుతుంది. మా పాపాలను బట్టి ఆయన సహవాసాన్ని కోల్పోయాం, మా అపరాధాలను బట్టి మేము చచ్చిన వారిగా అయిపోయాం. ఇప్పుడు ఆ సంబంధం కలవాలంటే నువ్వు మధ్యవర్తిత్వం వహించు. మధ్యవర్తి పని ఏంటి? గొడవను ఆపడమా, పెంచడమా? ఒకడు పెంచుతాడు తెలుసా మీకు?
నేను కష్టపడి ఓ సంబంధాన్ని గెలిపా. మొత్తాన్ని 2 కుటుంబాలు మంచిగా ఉన్నాయి, పిల్లోడిని సిద్ధం చేసాం, పెళ్ళి రెడీ అయింది. మొత్తానికి పెళ్లి కొడుకు తరపు నుంచి ప్రధానం మూట వచ్చింది, ఇప్పారు. కుల పెద్దలు అందరూ కూర్చొని మూటిప్పి అన్నీ చక్కగా చూసుకుని ఒకడు నోట్లో పడి ఈ పెళ్లి జరగదా అన్నాడు. నా గుండె గుబేలు మంది. అసలు వారు నానా అవస్థలో పడి కుటుంబాన్ని గెలిపాము, ఈ పెళ్ళి ఇక్కడ దాది చెడు పుచ్చుకుని వద్దన్నాడు. ఏమైందని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే ఆడంటాడు 5 ఒక్కలు 3 ఆకులు తగ్గినాయి. డొల్లిచ్చి బాధ వద్దండి. ఉప్పు కారం తినమన్నాడు కానీ కోపం చంపేసుకోమన్నాడు ఆయన. దానివల్ల బతికిపోతున్నారు చాలా విషయాల్లో. స్తోత్రం. ఇప్పుడు భూమికి జాండున్నా ఒక దెబ్బని వేస్తానుగా, వేయగలను. మా మామ అయితే గట్టిగా వేస్తాడు అనుకోండి, అది వేరే. ఈ పెళ్లి అన్నాడు, పెంచాలా తగ్గించాలా? దేవుని కోపాన్ని చల్లారుస్తూ మానవ పాపానికి ప్రక్షాళన చేస్తూ ఇరువురికి మధ్య సంధి చేయడానికి వచ్చిన సిలువ దారి యజ్ఞ బలి పశువు వద గొర్రె పిల్ల ప్రభువైన యేసు క్రీస్తు. స్తోత్రం. మధ్యవర్తిత్వాన్ని వహించడానికి వచ్చాడు. ఎందుకు? ఎవడును ఏ విధము చేతనైనా తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి, అన్నను తమ్ముడు, తమ్ముడిని అన్న, అక్కను చెల్లి, అమ్మను కూతురు, ఎవరికి ఎవరు విడిపించలేని స్థితిలో పాపమునందు పడిపోయి ఉండగా యావత్తు మానవ జాతిని తట్టి లేపి పాపాన్ని ప్రక్షాళన చేసి రక్షణ ద్వారములను తెరవటానికి దేవుడే నరుడైతే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. స్తోత్రం. ఆయన ఈయన అని ఎలా తెగిస్తామంటారా? ఆ మాట చెప్పి ముగించేస్తా. అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ లేఖనాన్ని చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యగ్రంథంలో 20:28. దేవుడు ఏమిచ్చాంట? అక్కాయ్ ఏమిచ్చాడు? దేవుడు స్వరక్తం ఇచ్చాడు. ఇది నమ్మదగిన మాటేనా? దేవుడు ఏమై ఉన్నాడు? సమరయ స్త్రీ అడిగింది యేసయ్యని, మేము ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అంటే ప్రభు చెప్పారట, దేవుడు ఆత్మ గనుక. స్తోత్రం. దేవుడు ఏమై ఉన్నాడు? గట్టిగా గట్టిగా. ఈ ప్రత్యక్షత మోషే దర్శనంలో ఈ ప్రపంచానికి మొట్టమొదటిసారి దొరికింది. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ ప్రపంచానికి దొరికిన మొదటి దైవ దర్శనం. స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. రెండవ ప్రత్యక్షత యోహాను అంటాడు, ఆదియందు వాక్కుండెను, వాక్కు దేవుని యొద్ద నుండెను, వాక్కు అక్షరము. ఇది రెండవ ప్రత్యక్షత. మూడవ ప్రత్యక్షత హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ఒకసారి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ యొక్క తేజస్సు. తేజస్సు అంటే వెలుగు. చెప్పండి, తేజస్సు అంటే వెలుగు. ఇప్పుడు ఈ మూడింటిని డీకోడ్ చేయండి. ఆత్మ, అక్షరం, వెలుగు. స్తోత్రం. ఆత్మ, అక్షరం, వెలుగు. ఆత్మ మృతి నుండి జీవానికి తెస్తుంది, అక్షరం అసత్యము నుండి సత్యానికి తెస్తుంది, వెలుగు చీకటి నుండి వెలుతురులోనికి తెస్తుంది. 3 ఆయనై ఉన్నాడు. స్తోత్రం. ఇప్పుడు ఈ లాజిక్లో ఆలోచన చేస్తే ఆత్మకు కానీ, అక్షరానికి కానీ, వెలుగునకు కానీ రక్త మాంసాలు ఉండవు. ఉంటాయా? ఆత్మకు రక్త మాంసాలు ఉంటాయా? ఉండవు. ఉంటే దెయ్యం పట్టినోడు ఆడే దెయ్యాన్ని కొడతాడు కనబడితే. మనం వెళ్ళి కొట్టాలి. ఎవరైనా దెయ్యం పట్టింది అనుకో, ఎదురున్నోడు కొడతాడు చీపిచ్చుకొని. లెక్క అయితే ఆడే కొట్టుకోగలడు కనబడితే. ఆడి కనబడతాడా? అలాగని నీకు కనపడ్డు, అందుకని దెయ్యం పట్టినోడు కొడతావు, దెయ్యాన్ని కొట్టలేవు. స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ ఆత్మకు కానీ, అక్షరానికి కానీ, వెలుగునకు కానీ రక్త మాంసాలు ఉండవు. కానీ దేవుడు రక్తమును చెందిస్తే తప్ప విమోచన లేదు అంటాడు లోక. స్తోత్రం. అందుకనే దేవుడే శరీరాన్ని ధరించుకొని సామాన్య మానవులు భూమికి వచ్చిన మార్గము నుండి కాక, హెబ్రీ పత్రిక
7వ అధ్యాయము 26వ లేఖనం, హెబ్రీ పత్రిక 7:26. పరిగెట్టాలి మీరు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల మార్గమును చేరక ప్రత్యేకంగా వచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు నేను వచ్చినట్టు అమ్మా బాబుల కలయికలా వచ్చినాడు కాడు. ఆయన జన్మ ప్రత్యేకం, ఆయన పుట్టుక ప్రత్యేకం. అందుకే అది పవిత్రం, ప్రపంచానికి రక్షణ ద్వారం. స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఆయన పాపుల మార్గమున వచ్చిన వాడు కాడు. జన్మ కర్మ పాపాల సంఖ్యలకు ఆయనతో సంబంధము లేదు. ప్రత్యేకంగా వచ్చాడు, రక్త మాంసములను ధరించుకున్నాడు యజ్ఞము జరిగించటానికి. అందుకని లూకా అన్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. చదవండి ఇప్పుడు అపోస్తలుల కార్యగ్రంథం 20:28. దేవుడు అన్న దగ్గర కింద ఉంది, మైకులో చదువు. దేవుడు అనగానే కింద ఉంది ప్రభువు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు అనగానే కిందే ఉంది. అది అలాగే పట్టుకుని యెషయా గ్రంథం 6:1 మళ్ళీసారి చదవండి. యెషయా గ్రంథంలో 6:1 వేగంగా పరుగు. రాజైన ఉజ్జియా మృత్యునందన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ఎవరు కూర్చున్నారు? ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు లోకా ఏమన్నాడు? ప్రభువు స్వరక్తం ఇచ్చాడు. స్తోత్రం. ఆ ప్రభువే ఈ ప్రభువు. దీనికి ఇంకొక సూచన మీ విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది. యోహాను సువార్త 13:13 యోహాను సువార్త 13:13 వేగంగా. బోధకుడని, ప్రభువని మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడను, ప్రభువును గనుక మీరు నన్ను ఇలా పిలవడం. 2 చేతులు పైకెత్తండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇది కాదు చెయ్యి, ఇలా ఉంటే చెయ్యి అనరు, దీన్ని ఇలా ఉండాలి. ఇప్పుడు లేపండి గట్టిగా. ఆ మధ్యలో లేపండి. అందరూ ఒకేసారి గట్టిగా చెప్పండి, ఇంకోసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను బాధకుడను, ప్రభువును కనుక. స్తోత్రం. ఏ ప్రభువు? వేవేల దూతల కంటే ఘనుడిగా అత్యున్నత సింహాసనం మీద పాలిస్తున్న ఆ ప్రభువే శరీరధారిగా పాపులకు ప్రత్యేకముగా కన్య గర్భం నుండి పవిత్ర జన్మ పొందినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనే మన విమోచకుడు. మరణ దాస్యములకు లోబడిన వారిని విమోచించడానికి, ఆ శరీరములను మహిమపరచడానికి, ఆత్మకు సంపూర్ణ విమోచన ప్రకటించడానికి వధ గొర్రె పిల్లగా భూమికి అడుగు పెట్టాడు. స్తోత్రం. క్రిస్మస్ పర్వదినాన ఇలాంటి ఒక కూడిక ఒకటి ఏర్పాటు చేసి ఇంత ఖర్చు భరిస్తూ నిన్ను నన్ను ఇక్కడ సమకూర్చింది ఎందుకో తెలుసా? ఆయన జరిగించిన మహాయజ్ఞం యొక్క ఫలాలు, విడుదల, రక్షణ, ఆశీర్వాద రూపాలలో మనం పొందాలని. స్తోత్రం. ఆ అవకాశం ప్రభువుకి ఇవ్వండి. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి. ప్రియులారా, పౌలు అడుగుతున్నాడు, ఎవడు విమోచించును అంటూ ఆ క్రింద మాట మాట్లాడాడు. ఇప్పుడు పౌలు అన్న మూల వాక్యాన్ని చదవండి ఒకసారి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణమునకు లోనకు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు? 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయానికి రండి. 6వ వాక్యం నుంచి చదవండి. ఎందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు? ఇదే పత్రికలో వెల్లడి చేశాడు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతి మంతుల కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచి వాని కొరకు ఒకవేళ ఎవరైనా చనిపోవ తెగించవచ్చును. కానీ అయితే దేవుడు వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పౌలు అంటాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఎదురు చూస్తుంటే నేను ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే నన్ను విడిపించడానికి ఎవడు రాలా. నేను నమ్మిన మతం కానీ, నేను చేసిన సిద్ధాంతం కానీ, నేను అవలంబించిన పనులు కానీ, విధానాలు కానీ ఏమీ నన్ను విడిపించలేదు.
మనము నీతిమంతులము కాదు, పాపులమై ఉండగా యుక్త కాలమున భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మంచివాని కొరకు ఒకడు చనిపోవటం అరుదు, నీతిమంతుడి కొరకు కూడా ఎవడు త్వరపడి చనిపోడు. కానీ మనకు దేవుని ప్రేమ తెలుస్తోందా? చెడ్డవారి కొరకు చనిపోయాడు ఆయన. స్తోత్రం. పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. నేనైతే ఇప్పుడు యేసు రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడుచున్నాను. చేతులతో స్తోత్రం చెప్పండి. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరిని విడిపించలేడని కీర్తనాకారుడు చెప్తే, ఆ పొరుగు వారిని విడిపించుట కొరకు ఏ సంబంధము లేకపోయినా పాపము చేసిన వారు పాతాళానికి పోతే నాకేంటి అని అనుకోకుండా పరలోక వైభోగాలన్నిటిని వదిలిపెట్టి శరీరుడుగా సామాన్య నరుడుగా నీ కొరకు నా కొరకు వచ్చిన మహాత్ముడే ప్రభువు యేసు క్రీస్తు. స్తోత్రం. ఒకవేళ భారత జాతికి స్వతంత్ర్యాన్ని ప్రకటించి విడుదలను చూపించిన గాంధీజీ గారే మహాత్ముడైతే, ప్రపంచ మానవ జాతి పాపాన్ని విమోచించి మానవ జాతి యావత్తునకు పరలోక ద్వారములు తెరిచి విడుదల ప్రకటించిన యేసు ఏమవ్వాలో మీరే ఆలోచించుకోండి. స్తోత్రం. ఇకనైనా ప్రభు వైపు తిరగాలి. ఎందుకంటే ఆయన కంటే ఈ విధంగా చేయగలిగిన వాడు లేడు. నా చేత ఆరాధించబడిన వారెవరు నాకు మేలు చేయలా. 1994లో మృత్యు కోరంలో చిక్కి జబ్బు బారిన పడి లేవలేని స్థితిలో శవము వలె పడిన నా తల్లిని యేసు తప్ప ఎవడు బ్రతికించలేకపోయాడు. స్తోత్ర. 99 జనవరి మాసంలో చావు కొరకు గంటలు లెక్కబెట్టిన నా తల్లి 2024 డిసెంబర్ 25 రాత్రి సజీవంగా ఉంది. యేసే దేవుడిని ప్రకటిస్తోంది. మా దేవుడు మాకు విడుదలిచ్చాడు. 450 ఏళ్ల చేత వెలివేయబడ్డాడు జాన్ చక్రవర్తి. ఆడెందుకు పనికిరాడురా అన్న నోటితోనే అయ్యగారు అని సంబోధించేలా చేసిన మహాదేవుడు నా ప్రభువు ఘనతనిస్తాడు, గౌరవాన్నిస్తాడు, విడుదలనిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, నీ పక్షంగా సకల కార్యాలు జరిగిస్తాడు. ఆ దేవుని చెంత ఆయన రక్తమును బట్టి నీతిమంతులుగా మారడానికి తీర్మానం తీసుకోండి. స్తోత్రం. చాలామంది జీవితాల్లో పాటలు చక్కగా పాడతారు, ఆరాధన బాగా చేస్తారు, పరిచర్య చేస్తారు, కానుకలు అప్పగిస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ రక్షణ బాప్తిస్మం దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడే కాదులే అంటారు. 2 సంఘటనలు చెప్తాను. ఈ మధ్య కాలంలో మా గ్రామం ప్రక్క గ్రామంలోనే ఓ సంఘ పెద్దగారు వరి చేను కోయటానికి వెళ్ళాడు. కొంత దూరం కోశాడు. భార్యతో చెప్పాడు, అమ్మా నాకు గుండెకి ఏదో ఆయాసంగా ఉంది. భార్య ఏందంట, చేను చూస్తే నీకు కళ్ళు చెదిరిపోతావు, ఓ భయపడిపోతావు, కొయ్యి ఏం కాదులే అందంట. ఆవిడన్న తర్వాత జస్ట్ ఒక 2 దుబ్బులు కోశాడు, అలా పడి చనిపోయాడు. మా ఊరి నుండి ఒక పాస్టర్ గారు మండల హెడ్ క్వార్టర్కి సేవకుల కూడికకు వెళ్ళాడు. మంచి భోజనం పెట్టారు. హాయిగా భోజనం చేసి చక్కగా బస్ ఎక్కి మా రేవు దగ్గరికి వచ్చాడు. నరసాపురం రేవులాగి మాకు రేవు ఉంది. రేవు లోపల మా ఊరు, చుట్టూ నీరే, పడవ ప్రయాణమే. రేవు దగ్గరికి వచ్చాడు. బస్సు దిగాలి, అందరూ పిలుస్తున్నారు, లేవట్లేదు. అలాగే కూర్చొని చనిపోయాడు. మరణం చాలా చులకనైపోయింది, సులువైపోయింది. ఏమాత్రం ప్రజలను విడిపించుకునే పరిస్థితులు, అవకాశాలు కూడా ఇవ్వడం లేదు. స్తోత్రం. ఇలాంటి తరుణంలో ఆయన తప్ప మనల్ని విడిపించగలిగిన వాడు లేడు. ప్రభువు తప్ప ఈ మృతతుల్య శరీరం నుంచి ఆత్మను పరిశుద్ధపరిచి ప్రత్యేకపరచగలిగిన వాడు లేడు. ఆ దేవుని సన్నిధిలో రక్షణ పొందకుండా మనం ఇంకెన్ని వాయిదాలు వేయాలి? సౌలు కంటే మనము అంత జ్ఞానులమా? ఆ సౌలే పౌలయ్యాడే. స్తోత్రం. నాకంటే మీరు లోకమునందున దైవిక విధానాన్ని ఎక్కువగా అయితే అవలంబించి ఉండరు. ఖచ్చితంగా నేను అవలంబించా. కానీ ప్రభువుని ఎరిగి ఉన్నా. ఇప్పుడు ఆయన దేవుడిని ప్రకటిస్తున్నా. ఇలా మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రభు వైపు తిరగాలి. ఎందుకో తెలుసా? అవకాశం అనేది అప్పుడప్పుడు వస్తుంది. అవకాశానికి ఉన్న 2వ లక్షణం ఏంటంటే, ఒకసారి వచ్చిన అవకాశం మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. అవకాశానికి ఉన్న 3వ విధానం ఏంటంటే, అవకాశం వచ్చినా మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ క్షణం తర్వాత క్షణాన్ని మనం ఊహించలేం. కనుక ప్రభు వైపు తిరగండి, మార్పు చెందడానికి ప్రయత్నించండి, వాయిదాలు వేయొద్దు. ఈ క్రిస్మస్ అంటేనే గొప్ప విమోచన ఆనందం.
అది రక్షణ పొందకుండా నువ్వెన్ని పనులు చేసినా, ఎన్ని పరిచర్యలు చేసినా, ఎన్ని పాటలు పాడినా నీ శరీరము ఉల్లసిస్తుంది తప్ప ఆత్మకు నెమ్మది కలగదు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. లోకమునందున్న వానికి సంవత్సరానికి ఒక్కసారి పండగ, రక్షణ పొందిన దేవుని ప్రజలకు అనుదినము పండగ. స్తోత్రం. అట్టి ఆనందాన్ని ఏకీభవించాలంటే ప్రభు ఇచ్చిన ఈ గొప్ప విడుదల మీరు అనుభవపూర్వకంగా పొంది ఆయన మహిమకరంగా ఉంటే గనుక సంపూర్ణ సంతోషానికి మిమ్మల్ని సమీపం చేసి దీవిస్తాడు. ఆ కృపా కటాక్షాలు ప్రభు మనకు దయచేయునుగాక. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసి ముగించద్దు. ఎక్కడి వరకడే లేచి నిలబడండి వేగంగా, చకచక. స్తోత్రం, 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 స్తోత్రం. మీరు లెగటానికి కూడా అంత ఆలస్యం